మనము ఎన్నికల కమిషన్ని ఏం అడుగుతలేము. జ్ఞానేష్ కుమార్ వల్ల ఆస్తి ఇమనో, లేకపోతే ఈ యొక్క మోడీ గాని ఆస్తి ఇమనో, వాడు పిఎం కేర్ ఫండ్స్ కింద ప్రజల సొమ్ముని యొక్క ఏం చేస్తుండో చెప్పకుండా దోసుకుంటుందో, లేకపోతే ఇన్ని దేశాలు తిరిగి యొక్క ఏది అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించినావు కానీ ప్రజలకు ఏమి తెచ్చినావు, ఇన్ని దేశం మన భూటాన్ పోయిండు, ఎందుకు పోయినావు, ఏం తెచ్చినావు భారతదేశానికి, ఎవరి ఖర్చులతోటి పోయినావు. సో కాబట్టి మనము ఏది ఎక్కడ ఎవరి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు అడుగుతలేం, వాళ్ళ మోడీ కుటుంబ సభ్యుల పేర్లు అడుగుతలేం, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చచ్చిర్రు మేము అడుగుతలేం. బీజేపీ అంధభక్తుల యొక్క ఏది వాళ్ళ యొక్క ప్రైవేటు వాళ్ళ పిల్లల పేర్లు అడుగుతలేం మనం. నువ్వు తప్పు చేయనప్పుడు డేటా ఇవ్వడానికి మీకు ఏం వస్తుంది? సింపుల్ క్వశ్చన్. ప్రజల సొమ్ముతోటి నడుస్తున్న వ్యవస్థలు, ప్రజలు కట్టిన ట్యాక్స్. జ్ఞానేష్ కుమార్కి మోడీ కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ అంధభక్తుడు జీతం ఇస్తుండా, ప్రజలు జీతం ఇస్తుర్రా? సో ప్రజలకి సేవకుడిగా ఉంటా అని మీరు ప్రమాణం చేసినప్పుడు ప్రజల డేటాని ప్రజలకు ఇవ్వడానికి మీ గుద్దేం వస్తుంది? సింపుల్ లాజిక్. మీకు ఏం సమస్య ఉంది? అరే చెప్పండి రా, నేను పోస్ట్ పెట్టంగానే 100 కామెంట్లు పెడతారు, ఇండియాకి రారా, ఇంకా ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా. నా గురించి ఏం తెలుసురా మీకు? ఏం తెలుసు? ఏం చూసినావు? ఏది పడితే అది ఎవరి మీద ఎవడు ప్రశ్నిస్తే వాని మీద నెత్తి మీద ఏకాన పెడితే చెల్లని నా కొడుకులు ఒక 5వ తరగతి 10వ తరగతి కూడా చదివిన లేదా గాడి కొడుకులు చాలా మంది. ఇప్పుడు పెట్టండి రా కామెంట్లు, మీ బూతులు ఏం పెడతారో పెట్టండి. నువ్వు మోసం చేయనప్పుడు డేటా ఇవ్వడానికి నీకేం వస్తుంది? సింపుల్ లాజిక్ అడుగుతుంది నేను. ఎవరి డేటా ఇవ్వమంటున్నా? నీ అంధభక్తుంది ఇవ్వమంటలేను. ఈ బూతులు పెట్టే కామెంట్ పెట్టే లంచ కొడుకు యొక్క డేటా అడుగుతలేను నేను. మన పిల్లం ఎవరితో దెంగించుకుందో ఆ డేటా అడుగుతలేను నేను. ప్రజల డేటా ప్రజలకి. సింపుల్ లాజిక్. నువ్వు 65 లక్షల మందిని ఎందుకు తొలగించినావు ఎన్నికల ముందు? ఎవరిది తొలగించినావు? గా డేటా ఈ మాకు సార్ పెట్టు. మాకు కూడా నువ్వు ఎవరికి రిక్వెస్ట్ ఇయ్యకు. నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టు లంచ కొడుక. ఎందుకు తొలగించినావు? ఎవరి డేటా తొలగించినావు? మళ్ళా తొలగించినాక మళ్ళీ 25 లక్షలు ఎందుకు యాడ్ చేసినావు? ఎవరిది తొలగించినావు? ఎవరిది యాడ్ చేసినావు? పెట్టాలి కదా. నువ్వు తప్పు చేయలే కదా. తప్పు చేసినోనికి భయం ఉంటుంది. తప్పు చేయనప్పుడు నువ్వు ఏది అడిగినా ఇస్తావు. గంతే మేము అడుగుతుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధభక్తుడి వాడి పెండని మాకు తెచ్చిమంటలేం, వాని ఆస్తులు తెచ్చిమంటలేం, వాని పిల్లం ఎవరితో దెంగించుకుందో ఆ డేటా తెచ్చిమంటలేం. ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టమంటున్నాం. ఎందుకంటే అది ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు. ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతోటే జ్ఞానేష్ కుమార్ అనే అవల లంచ కొడుక్కి జీతం ఇస్తారు. మోడీ అనే లుచ్చనా కొడుక్కి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు. ప్రజలు పెట్రోల్ పోయించుకుంటే, ఒక పేదోడు గతి లేనోడు పెట్రోల్ బండిలో పోయించుకుంటే అలా 60 రూపాయలే అసలు కాస్ట్. మిగిలిన 60 రూపాయలు రాష్ట్రానికి 30 కడితే మోడీ లంచ కొడుక్కి 30 కడుతుండు పేదోడు కూడా. మరి వాని 30 రూపాయలు దెంగి తిన్నప్పుడు వానికి జవాబు చెప్పవారా లంచ కొడుక? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయిందిరా బీజేపీ ఆర్ఎస్ఎస్ లంచ కొడుకులారా? ఆంధ్ర నుంచి ఎక్కువ లంచ కొడుకులు కామెంట్ పెడుతున్నారు. ఏమిచ్చిండ్రా? అరే మోడీ గాడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఏదో నీళ్లు తెచ్చి పోసిండు. ఏమిచ్చిండ్రా ఆంధ్రప్రదేశ్కి? తెలంగాణకి ఏమిచ్చిండు? ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చిండు? దక్షిణాదికి ఏమిచ్చిండు? దేశానికి ఏం చేసిండ్రా చెప్పండి రా. ఒక్కొక్క లంచ కొడుకు పోలవరంకి ఎన్ని కోట్లు ఇచ్చిండ్రా? అరే పవన్ కళ్యాణ్ లుచ్చలండి కొడక, ఏం తెచ్చినవరా? సనాతనం కోసమే, హిందువుల కోసమే. ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతనికి అయితే లంజ కొడక ఏది పవన్ కళ్యాణ్ వచ్చిన కొడక ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక్క చిల్లి గవ్వ తెచ్చినవరా? పోలవరం కంప్లీట్ అయిందరా మోడీ చంద్రబాబు నాయుడు వచ్చిన కొడక? చెప్పండి రా, ఎవరికి ఏమి ఇచ్చిండ్రా? దేశమంతా ఎక్కడికైనా పోదాం. ఇవాళ దేశంలో కట్టిర్రు అంటే వెనకట రాజులు కట్టిర్రు. రాజుల తర్వాత ఏమన్నా స్వతంత్రం వచ్చినా కట్టిర్రు అంటే కాంగ్రెస్ వాడు కట్టాడు. మోడీ గాడు కట్టినవి చెప్పండి రా. ఇవాళ కాంగ్రెస్ వాడు కట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం ఎప్పుడు లేపేద్దామని ట్రై చేస్తున్న లంచ కొడుకోడు. ఓకే, కాంగ్రెస్ వాడు పెట్టిన ఎల్ఐసి ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు పెట్టుకోవడానికి, ఎంతమందికి ఆర్థిక ఇవాళ భారతదేశానికి కూడా అప్పు ఇవ్వాలంటే ఎల్ఐసి ద్వారా ఇస్తున్నారు.
కాంగ్రెస్ అడబెట్టిన బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. అట్లా ఈసీఐఎల్, ఇక్రిసాట్, బిహెచ్ఎల్, ఇట్లా ఎన్ని వందల కంపెనీలు, వేల విద్యా సంస్థలు, వేల రీసెర్చ్, గట్లాంటి మోడీ లంజ కొడుకు ఎన్ని పెట్టిండో చెప్పండి రా. పొద్దుగాలు వేస్తే అడ్డమైన కామెంట్ పెట్టే లంజ కొడుకులారా. జస్ట్ గివ్ అస్ డేటా, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎల్స్. మేము ఏది అడుగుతలేం, ఎవ్వని ఆస్తి అడుగుతలేం. ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టమంటున్నాం గంతే. వాడు దెంగి తినాలని కాంగ్రెస్ వాడు అనుకుంటే, వాడు ఆర్టీఐ చట్టము ఎవడన్నా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ డేటా వాళ్ళకి ఇవ్వడానికి వాడెందుకు చట్టం తెస్తారా లంచ కొడక? అరే కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయిందిరా? మీరు అమ్మ గుట్టలేదా? మేమందరం అమ్మ యోనిలకు వస్తే ఈ లంచ కొడుకులు బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి వచ్చిన అంటాడు. ఏడన్నాడు రా నీ బ్రహ్మ చూపెట్టరా అంటే ఏడ చూపెట్టాం. అరే ఎక్కడన్నా ఒక లాజిక్కి, ఒక తర్కానికి, ఒక కామన్ సెన్స్కి మీరు నోరుతోటగా అన్నం తినేది. మన బ్రహ్మ ముక్కలు వేస్తే మీ నోట్లోకి వస్తుందా? చెప్పురా చాగంటి. వెరీ అన్ఫార్చునేట్. వాడు మంచిగా చేయడు, వాడు చెడగొడతాడు. మనం మంచిగా చేసే ప్రయత్నం చేస్తే మనల్ని ఇబ్బంది పెడతాడు. వీళ్ళే మనుషులు చెప్పండి మిత్రులారా. ఎవడెవడైతే పిచ్చిలంజ కొడుకులు పొద్దుగాలు వేస్తే కామెంట్ పెట్టి కాదు, ఇండియాలో ఉన్నోడు ప్రశ్నిస్తలేడా? ఇండియాలో నన్ను ప్రశ్నిస్తే ఏమంటారు? ఇదే తెలంగాణ శ్యాము, ఇదే తులసి చందో, ఇంకోరో మహువా మీడియానో, ఇంకో వేణుగోపాల్ సారో, ఇంకా చాలా మంది ఇండియాలో వాళ్ళు ప్రశ్నిస్తలేరా? వాళ్ళని ఏమంటారు? వాడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నవాడు ప్రశ్నిస్తే చైనా గొమ్మంటారు, కమ్మి అంటారు వాడిని. వాడు కాంగ్రెస్ వాడు ప్రశ్నిస్తే కాంగి అంటారు. ఎవడన్నా క్రిస్టియన్ వాడు ప్రశ్నిస్తే వాడిని గొర్రెబిడ్డ అంటారు. ముస్లిం వాడు ప్రశ్నిస్తే వాడిని జిహాదీ అంటారు. ఒకనేమో ఇజ్రాయెల్ పోమంటారు, ఒకనేమో పాకిస్తాన్ పోమంటారు, ఇంకోనేమో చైనా పోమంటారు, ఇంకోనేమో ఇంకో దేశం పోమంటారు. విదేశాల్లో ఉండి నాలాంటి వాడు ప్రశ్నిస్తే ఏమంటారు? రారా ఇండియాకి రారా అంటారు. వీడు చైనాకు పోయినా ప్రశ్నిస్తాడు. ఎందుకంటే చైనాకు పోతే మన ఐడియాలజీ మారిపోదు కదా. అంటే ఈ లంచ కొడుకులు ఏం చెప్తున్నారు? మేము భారతదేశంలో ప్రజల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలను కాల్స్క తింటాము, చంపి వారదెంగుతాము, మేము అనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, అయినా మమ్మల్ని ఎవ్వడు ప్రశ్నించొద్దు, మీకు నచ్చకపోతే దెంగే వేరే దేశం అని చెప్తున్నాడు వీడు. అంతే కదా. వేరే దేశంలో ఉన్నోడు ప్రశ్నించొద్దు, ఈ దేశంలో ఉన్నోడు ప్రశ్నించొద్దు. బాపన్ లంచ కొడుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలది దెంగి తింటాడు అనాది నుంచి నేటి వరకు. వాడి గుళ్ళ దాచిపెట్టుకున్నది ఓన్ సొమ్మురా? ఎందుకురా ఆ గుళ్ళలో వేస్తారు? మీకు అంత దాన గుణం ఉంటే పేదవానికి పెట్టు. ఇవ్వాలి కానీ ఎవరు అది నీలఫర్ కేఫ్ ఆయన 4.5 కోట్లు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి కంట ఒకటి పెద్దది వజ్రాలతో కూడింది బంగారంది చేయించిండు. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ముతోటి నువ్వు నీలఫర్ కేఫ్ నడుపుకుంటా చిన్న దాని నుంచి ఇలా 4 జాగాలు 4 పెద్ద కేఫ్లు పెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఆంధ్రాల బాపనోని గుద్దలు పెట్టడానికి పోయినారా బోసుడికే? నాకు అర్థం కాదు. నీకు అంత 4.5 కోట్లు ఉంటే తెలంగాణ ప్రజలకు అందరికి తిండి పెట్టు వారం రోజులు. కాదు ఆ తిరుపతి గుళ్ళేసిన పైసలు కానీ ఆ బంగారం కానీ ఏ బాపను కూడా జంగిపోతుండో దానికి లెక్క ఉన్నది ఏమన్నా? వాడు బతక శాత కాక పనిచేయ శాత కాక కాదు. సామాన్యులు ఏం చేస్తారు? వాడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వాడి వ్యవసాయదారుడు అవుతాడు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు సామాన్యుడు. వాడి శ్రమని, వాని బుద్ధి బలాన్ని కానీ వాని కండ బలాన్ని కానీ వాడు కష్టపడి చేస్తాడు. బాపనోడు ఏం చేస్తారా? వాడు ఏం వాడతాడు చెప్పు? నీకు నాకు కయ్యం పెట్టుడు, నీ సొమ్ము మన దగ్గర అడిగితే పైసలు ఇవ్వాలని భయపెట్టి దోసుకోవడం తప్ప వాడు ఏం పని చేస్తాడో చెప్పు. ఏం చేయడు లంబడి కొడుకు. వాడిని పని చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఈ అడుక్కునే దుకాణం తెరిచిండు, దేవుని పేరు చెప్పి అడుక్కుంటున్నాడు. వాడికి బాపనోడికి రోగం వస్తే మేము హాస్పిటల్ పోతాడు, వాడు మన రోగం తగ్గిస్తా అని వాడు మనకి పెట్ట కథలు చెప్తాడు. నీలఫర్ కేఫ్ ఆయన బాబురావు, నువ్వు తెలంగాణలో ప్రజల సొమ్ము తీసుకుపోయి ఆంధ్రాలో పెడతావు వేసినా కొడక. తెలంగాణ లేవా గుళ్ళు? తెలంగాణ ఈడ పెడితేనన్నా ఈడ ఎవడో ఒకటి బతుకుతాడు. ఈడ ఉన్న గుళ్ళు గుల్లబడదామా? తిరుపతి గుడి ఒకటే ఉండనియా? ఎవడున్నాడో తెలియదు. అసలు గుళ్ళు కట్టే కల్చరే లేదు. ఆ విగ్రహము బుద్ధి ఉంది అని అంటున్నారు. సో ఆడపోయి గీడ పైసలు తీసుకొని గడవారవసుడు ఏందిరా? బుద్ధి లేదు. అదే అంటున్నా. చదువుకోనోళ్ళే. ఈ బాబురావు చదువుకున్నాడు ఏమన్నా?
వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. ఒక సిస్టమేటిక్ గా ఈ దోపిడీ జరుగుతూనే ఉంది. ఈ బ్రాహ్మణ్ లంజ కొడుకు ఉత్తర భారతదేశంలో ఇంకా వరస్తుంది, దక్షిణ భారతదేశంలో ఇట్లనే ఉంది. ఎట్లా దీని సమస్యకు పరిష్కారం ఏంది? ఒక పెరియార్ గారు, ఒక పూలే దంపతులు, వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు. ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా నా అంచనా ప్రకారం ఆ బ్రాహ్మణ్ అయినటువంటి ఆ యొక్క సెకండ్ వైఫ్ పంపించి అట్లా చంపించిరేమో అని నాకు డౌట్. శివాజీ మహారాజుని చంపించగలిగినప్పుడు ఇది చేయడం పెద్ద పనా? నలంద యూనివర్సిటీని గాలబెట్టి ఆయన కిల్చి గాలబెట్టిండని చెప్తారు లంచ కొడుకులు. భారతదేశంలో బుద్ధిజానే లేకుండా చేసేసారు. మూలవాసుల్ని రాక్షసులు అంటారు, అసురులు అంటారు. బలి చక్రవర్తి ఏం పాపం చేసిండని ఆడు పాతాలను దొక్కుతాడంట. ఈ పొట్టోడైనటువంటి ఆడోడో పాపం లంచ కొడుకు. అరే ఎక్కడన్నా మళ్ళీ దేవుళ్ళు ఎవరు ఉంటారు? అంత వాళ్ళే ఉంటారా? బాపనోడే ఉంటాడా? బీసీ ఎస్సీ ఎస్టీ దేవుడు కావద్దా? వానికి ఎలిజిబిలిటీ లేదా? అదే బీసీ ఎస్సీ ఎస్టీ చెందినటువంటి శూద్రులైనటువంటి ఎల్లమ్మ, పోషమ్మ దేవతలు అయితే వాళ్ళ దేవుళ్ళే కాదంటాడు. ఈ గుళ్ళల్లో బాపనోడు పూజ చేయడం. ఎంత వివక్ష నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉన్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు, రాజస్థాన్లో గెలిచిండు, ఆడ బాపనోని చేసిండు. అస్సాంలో గెలిచిండు, ఆడ బాపనోని చేసిండు. తెలంగాణలో ఉన్న బీజేపీ అధ్యక్షుడిని ఆడ మున్నూరు కాపోని తీసేసి ఈయన బాపనోని పెట్టిండు. రాక ఒక దళితుడు బీజేపీకి అధ్యక్షుడు అయితే ఆయనను తెహల్కా కేసులో ₹1,00,000 లంచం తీసుకున్నాడని రికార్డు చేసి ఆయన బతుక ఆగం చేస్తే ఆయన ఆ యొక్క మానసిక శోభకు గురై చచ్చిపోయాడు. ఈ లంచ కొడుకులు ఇవాళ నీతులు చెప్తున్నారు మాకు. ఇవాళ కాంగ్రెస్ కి దళితుడు అధ్యక్షుడు ఉన్నాడు ఖర్గే గారు, ఇక్కడ స్పీకరు దళితుడు ఉన్నాడు, అంతకుముందు మీరా కుమార్ స్పీకర్ ఉన్నది. అలా ఎంతమంది కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు దళితులు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు. అట్లా బీజేపీలో చూపెట్టు. అంత బాపన్ లంచ కొడుకులే. ఈ ఆర్య బాపన్ లంచ కొడుకులకి తోడుగా ఇప్పుడు ఆర్య బనియా లంచ కొడుకులు తయారయ్యారు. మోడీ, అమిత్ షానేమో బనియాలు, ఆర్య బనియాలు, ఇవి మిగతా వాళ్ళంతా బాపన్ వాళ్ళే. ఈ లంచ కొడుకులు పొద్దుగాలేస్తే మా బీసీ ఎస్సీని కాల్చుక తింటున్నారు. వానికంట ఏది ఆర్ఎస్ఎస్ ఆయుధాలు ఉంటాయంట, కానీ ఈ దళితులకి దళిత రక్షణ దళం ఉండొద్దు, నక్సలైట్ల దగ్గర ఉండొద్దు, ఎవరి దగ్గర ఆయుధాలు ఉండదు. నీ ఆర్ఎస్ఎస్ లంచ కొడుకు దగ్గర ఎందుకు ఉండాలరా? నీ షెడ్డి గ్యాంగ్ దగ్గర ఆయుధాలు ఎందుకు ఉండాలి? మీరు ఆయుధ పూజలు చేస్తారు అంటే మమ్మల్ని చంపడానికే కదా. మరి నువ్వు చంపుతుంటే మేము కాలికి కూర్చోం కదా. నువ్వు ఒక్కటి కొడితే మేము 2 కొట్టాలి కదా. కొట్టాలంటే మా దగ్గర ఆయుధాలు అంటే ఆపరేషన్ కగారని చంపేస్తున్నావు. నువ్వు మనిషివా? పెండవా? నువ్వు పెండవే. నువ్వు అంటే ఆవు పెండను కూడా వాడు అమ్ముకోవాలి, దాని మీద కూడా పైసలు సంపాదించాలి. అంటే ఏం చేయాలి? మన చెవులలో తామర పూలు పెట్టాలి. నేనేం అడుగుతున్నా? ఎవరిని ఆస్తి అడుగుతలేను, ఎవరి పిల్లాన్ని ఎవడు అన్నాడో అది అడుగుతలేను. ఏం అడుగుతున్నా? ప్రజలకు చెందిన డేటా నువ్వు ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంస్థ పెట్టినప్పుడు, ఆ సంస్థ ప్రజలు ఇచ్చిన కట్టిన ట్యాక్స్ డబ్బులతో నడుస్తున్నప్పుడు ప్రజల ముందు ఆ డేటా పెట్టడానికి నీకు ఉద్దేశం వస్తున్నది. సింపుల్ కాన్సెప్ట్, అంతే కదా. పెట్టడాట. ఓకే, సో ఏది ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకోవాలంటే గతంలో ఏది ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నేత, ఒక సుప్రీంకోర్టు జడ్జి, ఈ ముగ్గురు కలిసి ఎన్నుకునే వాళ్ళు. ఎవ్వరిని తెలవకుండా చీకట్ల చట్టం తెచ్చిండు. ఓకే, ఏమని? ఈ యొక్క ప్రధానమంత్రి అట్లనే కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి సుప్రీంకోర్టు జడ్జిని తీసేసిండు వాళ్ళకి. అంటే ఇప్పుడు హోంమంత్రి అనే లుచ్చనా కొడుకు, తడీపార్ లంచ కొడుకు, మోడీ అనే లుచ్చనా కొడుకు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వానికి ఇష్టం అని పెట్టుకోవచ్చు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఓటేసినా చెల్లదు, ఎందుకంటే మెజారిటీ అవుట్ ఆఫ్ 3 ఓట్లలో 2 ఓట్లు ఎవడేస్తే వాందే. అంటే ఇప్పుడు వాని అనుకూలం అని తెచ్చిపెట్టుకున్నాడు. గతంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉంటే ఆయనను తీసేసిండు. ఆయన బూత్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు, వరల్డ్ మొత్తం ఆయన ఫేమస్. ఆయనను తీసేసి ఒకరిని శశి ఏదో ఉండే, ఉర్జిత్ పటేల్ ఏదో ఉంటే వాని ఇష్టంతో పెట్టుకుంటే ఆయన కొంచెం సిన్సియర్ ఉన్నాడు కాబట్టి ఆ ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్నటువంటి సొమ్ముని ఈమని బీజేపీ వాళ్ళ వాళ్ళ పార్టీ ఫండింగ్ గా ఈమంటే అన్నాడు. అంటే ఆయనను తీసేసి ఇంకొన్ని శశి ఏదో పెట్టుకున్నాడు. అంటే ఏమర్థం? నువ్వు అన్ని వ్యవస్థలను సంకనాకిస్తున్నావు, ఏ వ్యవస్థను పనిచేయనిస్తలేవు.
ఇక ఎందుకు అవి ఎందుకు ఇది నీ నీ అయ్యే సొమ్ము కాదు కదా, నీ నీ ఇల్లు కాదు కదా, ఇది దేశ ప్రజలందరికీ చెందినది కదా, నీ ఇష్టమైనట్టు చేయడానికి లేదు కదా. ఇట్లా జరుగుతున్నాయి, అన్ని వ్యవస్థలను చంపేస్తున్నావు. అట్లా ఎలక్షన్ ఇప్పుడు తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎందుకు తొలగించినావు? సింపుల్ క్వశ్చన్ రా. అరే పెట్టండి రా, ఇప్పుడు కామెంట్ పెట్టండి రా. అరే ఆంధ్ర నుంచి ఓడొచ్చే ఓటు టీడీపీ అని పెడతాడు, పేరు పెట్టుకోడు ఏం పెట్టుకోడు ఈ లౌడలంజ కొడుకులు. నువ్వు మీ చంద్రబాబు నాయుడే కదరా అన్నది, పిల్లాన్ని చూడలేనోడు దేశాన్ని ఏం చూస్తారండి అని మీ చంద్రబాబు నాయుడు గాడే అన్నాడు కదా, మేము అనలే కదా. మరి ఏం మారిపోయిందిరా? వాడు అధికారం లేకపోతే బతకలేడు కాబట్టి అధికారం ఇస్తా అంటే కాళ్ళు కాదు కదా, ఇంక ఏం చేయమన్నా చేస్తారు. పాడుకో మీకు ఒక వెన్నుమూస ఉన్నదా? ఉంటావా చంద్రబాబు నాయుడు? చరిత్రలో ఏమని మిగిలిపోతావు? కుట్రదారుడివి, వెన్నుముక లేనివాడివి అని మిగిలిపోతావు. ఒక అల్లూరి సీతారామరాజు లెక్క అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యంతో కూడా నీకెందుకు కట్టాలరా శిస్తు అని కొట్లాడిండు. ఆయన గెలుస్తున్నా గెలువునా కాదు, ఆయన ఇంటెన్షన్. నందమూరి తారక రామారావు ఆంధ్రవాడైనా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. కాంగ్రెస్ను వ్యతిరేకించవచ్చు, బట్ అట్లీస్ట్ బెండ్ కాలేదు. ఒక ఐడియాలజీకి ఆయన అనుకున్న దానికి కట్టుబడి ఉన్న వాళ్ళు లీడర్లు అంటారు. మీరు వెన్నుముక్క లేని వాళ్ళు మీరే లీడర్ అవుతారా? నాకు 3 పిల్లలు చేసుకొని నేను సనాతని అంటావు, నీ పిల్లం 3వ పిల్లం క్రిస్టియన్ అంటావు, నీ పిల్లలు బాప్టిజం తీసుకున్నారంటావు, మళ్ళీ నేను చెగువీరా అంటావు, లెఫ్ట్ ఐడియాలజీ అంటావు, నాకు తెలంగాణలో ఉన్న ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ నచ్చుతుంది అంటావు, ఆ యొక్క సినిమాలను అట్లనే తీస్తావు. మళ్ళీ పోయి నేను అన్అపాలజెటిక్ సనాతని అంటే నీకు వెన్నుముక్క ఉన్నదిరా? నీకు సిద్ధాంతం ఉందా? వీళ్ళెట్లా లీడర్ అవుతారా? నీకు అధికారం కోసం గాడిద కాలు మొక్కుమన్నా మోడీ గాంధీ ఏమన్నా ఇంకేమైనా ఏమన్నా చేసే గాడిద కొడుకులు మీరెట్లా మనుషులు అవుతారా? యూ నీడ్ టు హ్యావ్ ఒక ఐడియాలజీ ఉండాలి. నీ ఐడియాలజీ క్లారిటీ ఉండి ఆ ఐడియాలజీ కోసం కొట్లాడితే వాళ్ళు హీరోలు అంటారు. నువ్వు సినిమాలన్నీ అవే తీస్తావు. సినిమాల హీరోలు అన్ని కష్టాలు పడుతుంటారు, అవునా కాదా? ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు స్టూడ్ బై దేర్ ఐడియాలజీ. ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం హీరో ఎందుకు అంటున్నాం, గాంధీ గారిని ఎందుకు అంటున్నాం, లేకపోతే పెరియార్ రామస్వామి గారిని ఎందుకు అంటున్నాం? బికాస్ దే గివెన్ దేర్ లైఫ్. వాళ్ళ అధికారం పదవులు అనుభవించలేదు, పైసలు కావాలని కోరుకోలేదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, సమానత్వం కోసం, మూఢాచారాలు తొలగించడం కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించైనా వాళ్ళు మార్పు తేవడానికి కష్టపడ్డారు. వాళ్ళ ఐడియాలజీకి స్టిక్ అయి ఉన్నారు కాబట్టి దే ఆర్ హీరోస్. నీ అధికారం వచ్చినా, నీ పైసలు సంపాదించుకున్నా అన్ని భూమికి చెందినవే, అన్ని భూమిలో వారవోసుకునే పోయేది, ఎవడు ఎత్తుకోయేది లేదు. నీ శరీరాన్ని కూడా కాలబెట్టుడో లేకపోతే బొందబెట్టుడో చచ్చినాక మళ్ళీ అదే భూమిలోకి వీక్తావు. ఏదొచ్చినా భూమిలోకి వెళ్ళే వస్తున్నది. గింజలు వచ్చినా, బంగారం వచ్చినా, కట్టెలు వచ్చినా, ఏదొచ్చినా భూమిలోకి వస్తుంది. అంటే ఎవ్రీథింగ్ భూమికి చెందిందే, భూమిలోనే ఉంటుంది. నువ్వు ఎవడు ఎత్తుకోవడానికి ఏది లేదు. అందరినీ కాలబెడతారు, బొంద పెడతారు. నువ్వు చేసిన మంచి పనులే భూమి మీద ఉంటాయి. మొన్న ఆయన చచ్చిపోయిండు, మొన్న కవి గారు, ఓకే, అందశ్రీ గారు. ఆయన చేసిన మంచి పనులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్ప ఆయన 100 కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా, వాళ్ళ పిల్లలకి ఇచ్చినా వాళ్ళ పిల్లలని ఈడవారం వచ్చిపోయేది. మరి అన్నప్పుడు నీ తోటి వాళ్ళని అందరి కోసము ఆ ప్రకృతి మనకి అన్ని ఇచ్చినప్పుడు నీ ఒక్కరిని దాచిపెట్టుకొని ఏం చేసుకుంటావు? అరే బాపన్ చెత్త నా కొడుక చెప్పురా, అరే చంద్రబాబు నాయుడుగా చెప్పురా, అరే పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక చెప్పురా, ఒక బాపనం ఉండ చెప్పే. నీవు రాజసోకాలు అనుభవించుకుంటా శూద్రులని అందరి దగ్గర వండబెట్టే కల్చర్ ఏంది? దేవునికి పెళ్లి చేసి ఆమెను ఇది చేసిన అంటారు, ఏమంటారు, జోగిని వ్యవస్థ లేకపోతే దేవదాసి వ్యవస్థ. నువ్వు దేవునికైతే నువ్వే కావచ్చు కదా, బ్రాహ్మణ స్త్రీ దేవుని పెళ్లి చేసుకోవచ్చు కదా, సింపుల్ కదా. మరి నిజంగా దేవుడు వచ్చి అంటుంటా వాళ్ళ దగ్గర? ఆ గుడికి చెందినటువంటి గుళ్ళో పూజారులు, గుడికి ధర్మకర్తలు, వీళ్ళందరూ వాళ్ళకి ఇంట్లో పిల్లలతోటి మోజు తీరిపోయి బయట కూడా కావాలి కాబట్టి ఈ శూద్ర స్త్రీలని పండుకోవడానికి కావాలి. ఎందుకు బ్రాహ్మణ స్త్రీని దేవదాసి చేయండి? దేవునికే కదా దాస్యం చేస్తున్నావు. అంటే ఏ పేరు పెట్టినా బీసీఎస్ చేస్తున్నా కాల్చుకది నాలే. ఇదేం మనుషులరా? ఇదేమి గుణము? ఇదేమి యొక్క మానవత్వం అని ఎక్కడన్నా కానీ ఎక్కడో చోట మనిషికి 1% అన్న గుండె అంతరాలను ఎక్కడన్నా 1% ఒక మానవత్వం ఉండాలి కదా. ప్రకృతి కూడా అట్లా అనుకుంటే చాలా గ్రహాల మీద నీళ్లు లేవు, చాలా గ్రహాల మీద టెంపరేచర్లు హై ఉన్నాయి, కొన్ని గ్రహాల మీద అసలు భూమే లేదు. ఓకే, అక్కడ చెట్లు పెరిగాయి, అక్కడ నీళ్లు లేవు, అక్కడ గాలి లేదు.
మనకు నియరెస్ట్ చంద్రుడు తీసుకోండి, మార్స్ తీసుకోండి, ఇంక ఏ గ్రహం అన్నా తీసుకోండి. మరి అవన్నీ మనకి భూమి మీద నువ్వు కష్టపడితే వచ్చినాయా? ఏ బాపం లంచ కొడుకు వాడి వల్ల గాలి వచ్చిందా? వాడి వల్ల భూమి వచ్చిందా? మీకు అంత శక్తి ఉంటే మీ మంత్రాలకి మరి చేయండి. చేసి మీరు మీరు మీకు ఎవ్వడు సాకలైన బట్టలు ఉతకాడు, మీకు ఎవ్వడు ఏ పని చేయడు, మంగళైన మీ గడ్డం గీకాడు, మీది మీరు గీక్కోరి, మీరు పంటలు పండించుకోరి మీ మంత్రాలతోటి. చెత్త నా కొడుకులు. వాడికి పని చేయకుండా మన అందరి దోసుకొని శ్రమ దోపిడీ చేసుకొని తినాలి. అర్థమైందా? సో వాడందరినీ మనం కంట్రోల్ చేయాలి. అందుకోసం మరి అట్లయినా సరే ధర్మంగా చేయరా, కొట్లాట ధర్మబద్ధంగా చేయి. ధర్మం కోసమే కదా నీవు మహాభారతం రామాయణం రాసింది. వాళ్ళంతా చెత్త రాసుకొని ఇది ఆ చెత్తని నువ్వు ప్రమోట్ చేసుకుంటే నువ్వు చేసిందే ధర్మం, నువ్వు చేసే అధర్మమే ధర్మం అని చెప్తున్నావు. వాని ఏలు కోసుడే నీ ధర్మం అని చెప్తున్నావు. శంభుకు నీ చంపుడే నీ ధర్మం అని చెప్తున్నావు. కౌరవులు తప్పు అని చూపెడతారు. ఏడు తప్పు చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు కాదు, ఫస్ట్ రాజ్యము వాళ్ళ నాయనకు రావాల్సింది, గుడ్డోడు అని చెప్పి ఆయన రాజ్యం చేయలే కదా. సో మరి అది తాతల నుంచి వచ్చిన పగ ఉంటది కదా. నా రాజ్యం నాకు కావాలని వాళ్ళ వాటకి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకు పగ ఉంది, నాకు ఇవ్వలేదని వాళ్ళు కోపం పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మూలవాసులని నువ్వు వాళ్ళ మొత్తం గుంజుకుంటే మరి వాళ్ళు కొట్లాడరా? కొట్లాడితే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడితే వాళ్ళు అసురులు అంటున్నావు. నువ్వు సురాపానం దాగి బట్టలు లేకుండా నాట్యం చేయించి నువ్వు గొప్పవాళ్ళు అంటున్నావు. వాడు సురాపానం తాగకుండా శ్రమజీవనం చేసి శ్రమణ పరంపరలు ఉండి వాడు నీ అన్యాయం మీద పోరాటం చేస్తే వాడు రాక్షసుడు అంటున్నావు, అసురుడు అంటున్నావు, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు. అంటే నువ్వు చెప్పిందే ధర్మం. ధర్మానికి ప్రకృతికి ధర్మం కాదు, నువ్వు చెప్పిందే ధర్మం. నువ్వు అధర్మాన్ని ధర్మబద్ధం అంటే ఎవడి ప్రకృతి ఊక్కుంటుందా? బుద్ధి లేని మనుషులు పెట్టండి రా. ఎవడైతే వెడ్డినా కొడుకులు ఇష్టమున్నట్టు ఇండియాకి రారా, లేకపోతే ఏది పడుతుంది. మరి నువ్వు మాట్లాడినప్పుడు ఒక ఎవిడెన్స్ చూపెట్టు, నువ్వు ఏదైనా అన్నప్పుడు ఒక ఎవిడెన్స్ చూపెట్టు. దేనికి ఒక ఎవిడెన్స్ లేకుండా ఎవడు మాట్లాడితే వాడిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, అడ్డమైన కామెంట్లు పెడతా అంటే మీరు అమ్మ కుట్టలేదురా. దేనికైనా ఒక అర్థం ఉండాలి కదా. మేమేం అడుగుతలేం రా, ఎవరిని ఆస్తి అడుగుతలేం, మేము అడుగుతలేం. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టండి, ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టండి. ఇది 1 year దాకా, గతంలో 1 year దాకా ఏది సీసీటీవీలు ఈ డేటా అంతా ఉండేది. దాన్ని 40 రోజులకే ఎందుకు కుదించినావు? నువ్వు తప్పు చేయనప్పుడు సీసీటీవీ డేటా ఎందుకు పెట్టావు? ఆ ఓటర్ల డేటా ఎందుకు పెట్టావు? ఎవరి డేటా యాడ్ చేసినావు, ఎవరిని తీసేసినావు? గడికోసారి నేను ఏది నాగార్జున సాగర్ లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటే నువ్వు తుర్కొల్ల పార్టీ అటు. తుర్కొల్లకి ఏం సంబంధం రా? అరే వాడు కట్టిన అన్నింటిలో హిందువులే ఎక్కువ ఉన్నప్పుడు, హిందువుల పైసలతో కట్టినప్పుడు హిందువులకే లాభం ఉంటుంది. ఓకే, కాదు మతం ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పండి రా. కాదు వాడు ఎవడైనా సరే వాడి గుళ్ళనో వాడి మసీదులనో వాడి యొక్క చర్చిలనో వాడు ఏం మొక్కుంటే నాకు సంబంధం లేదు. ఓకే, కానీ నేను ప్రభుత్వం పైసలతో కట్టిన దేంట్లో అయినా అది ఎవరికి లాభం అవుతుందో చెప్పు. ఎల్ఐసిలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ముస్లిమ్స్ తుర్కోళ్ళు ఒక్కరే ఉన్నారా? నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న తుర్కోళ్ళే ఉన్నారా? శ్రీశైలం కింద పంటలు పండించుకున్న తుర్కోళ్ళే ఉన్నారా? వైజాగ్ స్టీల్లో పనిచేసే వాళ్ళు అంతా తుర్కోళ్ళేనా? బిహెచ్ఏలో పనిచేసే వాళ్ళు అంతా తుర్కోళ్ళేనారా? చెప్పురా లంచ కొడుకారే. పొద్దుగాలేస్తే కామెంట్ పెడతావు కదా. గట్లాంటి మోడీ లంచ కొడుకు హిందువుల కోసం ఏం కట్టిండో చెప్పండి రా. వాడు తుర్కోళ్ళ కోసం కట్టిండు కదా నాగార్జున సాగర్. విశాఖ ఉక్కు కర్మాగారం వాడు తుర్కోళ్ళ కోసం కట్టిండు కదా. పోదాం విశాఖ ఉక్కు కర్మాగారం పోయి చూద్దాం. నువ్వు తుర్కోనిగా ఐటీపీ చూపెట్టని అందరిని అడుగుదాం. ఎక్కడన్నా నియత ఉండాలి కదరా లంచ కొడక. కాంగ్రెస్ పార్టీ తుర్కోలదైతే ఎవడరా తుర్కోడు? రేవంత్ రెడ్డి తుర్కోడా? ఎవడు తుర్కోడు? మామిడాల యశస్విని రెడ్డి తుర్కామనా? లంచ కొడుకులు ఓ చర్చకు రారు, ఒక నిజం చెప్పరు. పొద్దుగాలేస్తే వాట్సాప్లో చెప్తాం, లేకపోతే అడ్డమైన ట్రోల్స్. ఒక్కటన్నా వెన్నుముక మీద మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడి ఒక్క మాట మాట్లాడరు లంచ కొడుకు. ఏమైంది ఈడుంటే ఏమైంది? మన భూటాన్ ఎందుకు దెంగేసిండు మళ్ళా? అది మన దేశమా? ఎందుకు పోయినరా మీ మోడీ గాండుగాడు? ఏదో ట్రినిడాడ్ ఎందుకు పోయిండు, నైజీరియాకి ఎందుకు పోయిండు, అమెరికాకి ఎందుకు వచ్చిండు, ఇంకో దేశం ఎందుకు పోయిండ్రా మోడీ లంచ కొడుకు? అంటే వాడు ఎడికన్నా పోవచ్చు, కానీ భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశం గురించి, భారతదేశంలో మీరు చేసే అన్యాయం గురించి మాట్లాడే హక్కు లేదా లంచ కొడుక? ఎక్కడన్నా
కాదు, ఒక్క తర్కానికి ఒక లాజిక్కి ఎక్కడైనా ఒక 1% అని మ్యాచ్ కావాలి కదా. మళ్ళీ చదువుకోనోడు అందరు అంధభక్తులే లంచ కొడుకులు. అంటే ఈ లంచ కొడుకులు ఏంది, నీ తోటి సోదరులని సోదరీమణులని మిత్రులని వాళ్ళ శవాల మీద మీరు పేలాలు ఏర్కుంటాం. అందులో నష్టపోతున్న వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలు నాటి నుంచి నేటి వరకు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో మనం ఏం అడుగుతలేం వాడిని ఎవ్వరిని ఆస్తి అడుగుతలేం, ఒకటే అడుగుతున్నాం, డేటా ప్రజల ముందు పెట్టరాలు అమ్మడి కొడుకు అని అడుగుతాం. సింపుల్. ఓకే, మేము చెప్తాం. రాహుల్ గాంధీ 3 రాష్ట్రాల్లో చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 నెలల్లో ఏడాదో. కాంగ్రెస్ ఒక పెద్ద బిగ్గెస్ట్ పార్టీ కాబట్టి అంతమంది కార్యకర్తలు కలిస్తే, అదే నువ్వు డేటా పెట్టుంటే 2 నిమిషాలు చెప్పేటోళ్ళం కదా. నేను కూడా చెప్పాల్సిన అవసరం చెప్తుంది. ఇలా ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి, ఇలా ఎన్ని యాక్చువల్ అడ్రస్లు ఉన్నాయి, ఇలా ఎందుకు వీళ్ళని ఎందుకు తొలగించిండు? నువ్వు తొలగించిన 65 లక్షల మంది, దాదాపు 70 లక్షల మంది, నువ్వు యాడ్ చేసిన 21 లక్షల మంది చూపెట్టు. మేము చెప్తాం. అది ఎవడు బీజేపీకి అనుకూలం వల్ల యాడ్ చేసినావా, ఫేక్ యాడ్ చేసినావా, ఎవరిని తొలగించినా మేము చెప్తాం. అయిపోయింది కదా, దూద్ కాదు. నువ్వు తప్పు చేస్తలేవు కదా. తప్పు చేయనప్పుడు నీ డేటా చేయడానికి నీకేం వస్తుందిరా? నీ డేటా కాదు కదా, ప్రజల డేటా కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు డేటా కలెక్ట్ చేసింది. నువ్వు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆ యొక్క సర్వే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి ఇంటికి తిరిగి అడిగినప్పుడు వాళ్ళకి ఎవరు జీతాలు ఇచ్చారా? మోడీ గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? భారతదేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. సో అన్నప్పుడు భారతదేశ ప్రజలకే ఇరా. ఇక మేము 61 లక్షలని గిందుకు తొలగించినాం. వాడు ఏంటిది మేము చెప్తాం, నువ్వు చెప్పిన డేటా కరెక్టా, మేము చెప్పింది కరెక్టా, అయిపోయింది కదా. కాదు, వీడు 2014 రాకముందు 15 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలు ఉంటే అవన్నిటిని ఎందుకు గులగొట్టినావో చెప్పు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుపోయి అస్సాంలో ఎందుకు దాచిపెట్టినావో చెప్పు. సిబిఐ, ఈడీ అని బెదిరించి ఎంతమందిని ప్రతిపక్షాలకు చెందిన నేతల్ని లోపల ఎందుకు పెట్టినావో చెప్పు. తృణమూల్ కాంగ్రెస్ చెందిన వాళ్ళని ఎందుకు తీసుకున్నావో చెప్పు. వాడు సిబిఐ అని చెప్పి అన్యాయము, ఆ పార్టీలు దొంగ పార్టీలు, స్కామ్ల పార్టీలు అన్నాక ఆ స్కామ్ల పార్టీలకు చెందిన వ్యక్తులను నీ బీజేపీలో ఎందుకు జాయిన్ చేసుకున్నావో చెప్పురాళ్ళు అని చెప్పడక. గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు బీజేపీలో జాయిన్ చేసుకున్నావో చెప్పు. నవీన్ జిందాల్ని ఎందుకు జాయిన్ చేసుకున్నావో చెప్పు. శరద్ పవార్ పార్టీని ఎందుకు చీల్చినావో చెప్పు. నువ్వు నీతిమంతుడు కదా, నీ గుత్తలో బాగా దమ్ముంది కదా, నీకు ప్రజలు ఓటేస్తారు కదా, మరి మిగతా పార్టీలు ఎందుకు చీల్స్తున్నారా? అలా తప్పు చేసినోడు నీ బీజేపీ జాయిన్ నీతి మంత్రులు అయిపోతాడా? ఎక్కడన్నా 1% నీతి నియమం ఎవరి దగ్గర నువ్వు పార్టీ ఫండ్ తీసుకుంటున్నావు అనేది ప్రజలకు ఎందుకు తెలియకుండా ఎలక్టోరల్ బాండ్స్ అని తెచ్చి దాని డేటా ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినావు? నువ్వు నీతిమంతుడు కదా, చెప్పాలే. ఇట్లా అడిగితే నేను దేశద్రోహిని. ఎందుకంటే నువ్వు దోసుకుంటుంటే, దేశ ప్రజల తొమ్మిది దోసుకుంటే నువ్వు దేశద్రోహం చేస్తుంటే, నీ దేశద్రోహాన్ని అట్లా కాదు రాయ్యా, నీ అన్నదమ్ములకు మోసం చేయదురా అంటే నేను దేశద్రోహి అంట. లంచ కొడుకు ఎవడి ద్రోహం చేస్తున్నాడు? డేటా ఇవ్వకుండా నువ్వు ద్రోహం చేస్తున్నావు. పక్క పార్టీలు అంటే వాడు అవినీతి పరుడు అయితే నీ పార్టీలో జాయిన్ అయితే ఎట్లా అశోక్ చవాన్ ఎట్లా నీతిమంతుడు అయిపోయాడు? ఇది శారదా చిట్ ఫండ్ స్కామ్ లో దాని కింద దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు తింటున్నారు కింద నుంచి పైదాకా ఓటర్తో సహా. అలా మనం ఏం కోరుకుంటున్నాం? అది మన రక్తంలోనే ఉంది కాబట్టి దానికి 100% తొలగించడం కష్టం కాదు, సాధ్యం కాదు. కాబట్టి 10-20 రూపాయలు తింటే పోనీరా అని వదిలేస్తున్నాం. గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్ని 3 తరాల సంపాదన దోసుకుంటే కొట్లాడుతున్నాం అన్నప్పుడు వాడు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మొత్తం అందరి మీద సిబిఐ నోటీసులు పంపించింది. అందులో భయపడి వీడు మళ్ళా మాకు ఇబ్బంది అవుతుంది, లోపల వారేస్తారని భయపడి అందులో సగం మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. సెకండ్ టైం మళ్ళా నోటీసులు పంపించింది. సెకండ్ టైం ఏం చేసింది? బీజేపీలో జాయిన్ అయ్యేలా పంపించలే, ఓన్లీ తృణమూల్ కాంగ్రెస్ లెక్క పంపించారు. అంటే ఏం వాడుతున్నావు? సిబిఐని, ఈడీని నీ బీజేపీ అనుబంధ సంస్థ లెక్క బెదిరించి వాని దగ్గర పైసలన్నీ వసూలు చేస్తున్నావు వ్యాపారస్తుల దగ్గర. లేదు అంటే నీ పార్టీలో జాయిన్ చేయడానికి, ప్రతిపక్షాలను చంపడానికి ఆ వ్యవస్థల్ని వాడుకుంటున్నావు. మరి అందుకోసం పెట్టినావా సిబిఐ, ఈడీలు? ఆర్థిక నేరాలు చేస్తే, దేశ ప్రజల సొమ్ము దోసుకుంటే, లేకపోతే ఆర్థిక నేరాలు చేస్తే వానికి ఈడీ అని పెట్టినాం. సిబిఐ మిగతా నేరాలు చేస్తే వాటికి సిబిఐని పెట్టినాం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దాన్ని నువ్వు ఎక్స్టార్షన్ కోసము వాడుకుంటా ఎలక్షన్ కమిషన్ పని చేయకుండా చేసినావు, సిబిఐని పని చేయకుండా చేసినావు, నీ అన్నింటినీ బీజేపీ అనుబంధ సంస్థ లెక్క ఆర్బీఐని పని లేకుండా చేసినావు. అన్ని సంస్థలు చంపేసి అది బీజేపీకి కోసం పనిచేసే వ్యవస్థలు చేసుకున్నాక రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎత్తేయాలని ట్రై చేస్తుంటే ఇక నెక్స్ట్ అదే ఆడికే ఉంది. ఎన్ని రాష్ట్రాల్లో నువ్వు ప్రభుత్వాన్ని కూల్చినావు?
నీ జీల దమ్ము ఉంటే నీకు ప్రజలు ఓట్లేస్తే ఎందుకు అన్ని అడ్డదారుల అన్ని గవర్నమెంట్స్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎందుకు కూల్చున్నారు చెప్పరా లంచ కొడుక? ఒక్క బీజేపీ లంచ కొడుకు చెప్తాడా? డేటా పెట్టవు చెప్పండి. ప్రతి ఒక్కరిని బెదిరించి వాడిని నీ పార్టీలో జాయిన్ చేసుకోండు. ఇక నువ్వు ప్రజలు వేసిర్రు, నాకు ఓట్లు గెలిచినావు, వాళ్ళు స్వచ్ఛందంగా రాలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చినావు. తర్వాత ఇక పొద్దుగాలేస్తే కోర్టుల ద్వారా తప్పుడు తీర్పులు ఇప్పిస్తున్నావు. ఇట్లా చేసుకుంటే అన్ని వ్యవస్థలు నాశనం చేసి ప్రజలు మాకే ఓటేసిర్రు, మీకు గుద్దలు దమ్ము లేదు కాబట్టి మీకు గెలవలే శాతం కాదు. నువ్వు నిజంగా నీకు గుద్దలు దమ్ము ఉంటే నువ్వు మరి 15 రాష్ట్రాలు ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చినవరా? అరుణాచల్ ప్రదేశ్లా, కర్ణాటకలా, అస్సాంలా అనేక రాష్ట్రాల్లో కూల్చినావు. మరి నీ గుద్దలు దమ్ము ఉంటే తమిళనాడులో ఎందుకు వస్తలేవు చెప్పండి రా? కేరళలో ఎందుకు వస్తలేవు? పంజాబ్లో ఎందుకు వస్తలేవు? వెస్ట్ బెంగాల్లో ఎన్ని వేషాలు వేసినావు? బంగ్లాదేశ్ పోయినావు, ఆడేదో గుడికి పోయినావు, అక్కడ ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఓటర్లు ఉంటారని అక్కడ ఏది రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసినావు. నీకు అక్కడ కార్యకర్తలు నీ మీటింగ్లకు వస్తారని గుజరాత్ నుంచి, యూపీ నుంచి, అక్కడికి ఉత్తరాఖండ్ నుంచి అక్కడికి రైళ్లలో పెట్టేసి ఆ స్టేడియంలో పెట్టి స్పీచ్లు ఇప్పించినావు. ఎన్ని చేసినా ఎందుకు గెలవలేదురా? మరి తమిళనాడులో మీరు ఇంకా 100 ఏళ్ళు దెంగించుకున్నా తమిళనాడు రారు అంటే అర్థమైంది. మీరు నార్త్ ఇండియాలో మోసం చేసి వస్తున్నారు. సింపుల్, అర్థమైందా? ఎందుకంటే మీరు ఆ యొక్క బాపాన్ లంచ కొడుకులు ఎక్కువ మంది నార్త్ ఇండియాలో ఉన్నారు. ఆర్య బ్రాహ్మణులు, ఆడవాడు అక్కడ చదువుకోని వాళ్ళు ఎడినా కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ లేబర్ పని అంతా మా తెలంగాణలో దక్షిణాదిలో ఏమో దుబాయ్ పోతున్నారు, ఖతార్ పోతున్నారు, ఇంకో దగ్గర పోతున్నారు ఎక్కువ పైసలు వస్తాయని లేబర్ వాళ్ళు. ఓకే, సో ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆ బీహార్ వాళ్ళు, ఆ లేబర్ వాళ్ళు ఆడ రోజుకి 5 రూపాయలు కూడా వస్తలేవని ఇప్పుడు తమిళనాడు పోదాం పదా, చెన్నై పోదాం పదా, ఎవరుంటారు? మెరీనా బీచ్ పోదాం పదా, ఎక్కువ మంది ఈ బీహార్ నుంచి వచ్చి ఛాయ్లు అమ్ముకుంటా అట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ లేబర్ పని చేసుకుంటున్నారు చిన్న చిన్న షాపులలో. ఎందుకంటే ఆ పనికి ఇక్కడ తమిళనాడు ఉన్నాడు, ఇక్కడ తెలంగాణ ఉన్నాడు, అంత తక్కువ పైసలకు చేయడు. వరి నాట్లు వేయడానికి కూడా నా బీహార్ వాడు ఎందుకు వస్తున్నాడు? ఈడెందుకు పెట్టుకుంటున్నాడు? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ పైసలు ఇవ్వాల్సి వస్తుంది. వాడు అంటే వాళ్ళ నార్త్ ఇండియాలో వాళ్ళ బతుకులు ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో అర్థమవుతుంది మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. నేటికి దళితుడు గుర్రం ఎక్కితే అది నేరము, నేటికి దళితుడు మీసం పైకంటే నేరము. ఎంత కుల వివక్ష, ఎంత ఈ యొక్క ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ. నార్త్ ఇండియాలో గతి లేక వాళ్ళు సౌత్ ఇండియాకి వస్తున్నారు. ఇది మీ బతుకులు. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. గలీజ్ ముండ కొడుకులు న్యాయం మాట్లాడితే కాదు. నేను పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టాడు కాదురా, ఇప్పుడు నేనున్నా ఇడ. ఓకే, ఇప్పుడు పెట్టండి, చదువుతా, మీకు సమాధానం చెప్తా, మీ భాషలనే చెప్తా, మీరు ఎట్లా మాట్లాడుతారో అట్లనే చెప్తా. గలీజ్ లంజ కొడుకులు. అల్బుర్గి జగదీష్ మసీదు చర్చ్ మీద. అరే మసీదు చర్చ్ ఎందుకు వచ్చిందిరా లంజ కొడక? నేను గుడిలో మొక్కుకుంటే నీకు వచ్చిన నష్టమైంది, నేను మసీదులో మొక్కుకుంటే నీకు వచ్చిన నష్టమైంది. నేను చర్చిలో అది అందుకోసం పెట్టలే కదా మోడీ గారిని ఆడ కూర్చొని పెట్టింది. వాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు కదా. అరే చెప్పురా అల్బుర్గి గుల్బుర్గి లంజ కొడక, భారతదేశంలో ముస్లింస్కి మోడీ ప్రధాని కాదురా? భారతదేశంలో క్రిస్టియన్స్కి మోడీ ప్రధాని కాదురా? భారతదేశంలో ముస్లింస్, భారతదేశంలో క్రిస్టియన్స్ భారత ప్రభుత్వానికి ట్యాక్సులు కడతలేరా? వాళ్ళు జిఎస్టీ కడతలేరా? వాళ్ళ యొక్క పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం కడతలేరా? ఇంకా అనేక రకాల ట్యాక్సులు కడతలేరా? మతంతో నీకేం పని? హిందువుల కోసం ఏం మంచిగా చేసిండో చెప్పు. హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకమని మోడీ గాని. హిందువుల కోసమే పుట్టిన లంజ కొడుకైతే హిందువుల దగ్గర ఎలాంటి ట్యాక్స్ తీసుకోనని చెప్పమని. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% జిఎస్టీ అంటే ఈ లంజ కొడుకు వచ్చినాక 28% చేసిండు. ఆ 28% ఎవరి దగ్గర తీసుకున్నాడు ఈ లంజ కొడుకు? హిందువుల దగ్గర కాదా? మోడీ గాండుగాడు వచ్చినాక హిందువులు కాదా ఎక్కువ మంది చచ్చిపోయింది? నోట్ల రద్దు చేస్తే ఎక్కువ వ్యాపారాలు సంకనాకిన ఎవరిని హిందువులే కాదా? లైన్లలో నిలబడి చచ్చిపోయిన హిందువులు కాదా? రైతులకు నల్ల చట్టాలు తెస్తే రోడ్ల మీదకి వచ్చి 700 మంది రైతులు చచ్చిపోయిన హిందువులు కాదా? హిందువుల కోసం ఏం చేసిండి లంచ కొడుకు? చెప్పురా బాడుకో. వాడు ఎవరిని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఏందిరా? ఎవరిని మొక్కినా అది ఎవరినో పనిచేయ శాతగాని బాబాని లంచ కొడుకులో ఇంకో లంచ కొడుకులో పోషించడానికి తప్ప ఏముందిరా? 100 మంది అని వాడు ఒక చర్చ జరుగుతున్నాడు, కూర్చున్న దగ్గర వాడికి పైసలు కావాలి.
చెప్పండి రా, వాడు పాస్టర్ అయినా ఇమాం అయినా ఇంకోడు వాడు పూజారైనా లేకపోతే మఠాధిపతి పీఠాధిపతి అయినా భూమి తన కక్షని మార్చండి రా చూద్దాం మీ మంత్రాలతోటి మీ యొక్క ప్రార్థనలతోటి. చెప్పండి, ఒక పంట భూమిలోకి వెళ్ళి పంటను తీయండి రా మీ మంత్రాలతోటి. అడొవ్వడు లేడురా, ఉంటే చూపెట్టరా. రే అల్బుర్గి గుల్బుర్గి లంజా కొడక, నీకు శాటిలైట్లు పంపిద్దాం. టెలిస్కోపులు అత్యంత బెస్ట్ టెలిస్కోప్స్ వచ్చినాయి. భూమి మీద నుంచి చూసే టెలిస్కోప్లు వచ్చినాయి, స్పేస్ లో ఉండి చూసే టెలిస్కోప్లు వచ్చినాయి. ఏ టెలిస్కోప్ ద్వారానే ఏ పొక్కలన్నా పెట్టి చూద్దాం. మన మన సౌర మండలం కాదు, ఒక పాలపుంతలు ఎక్కడైనా యూనివర్స్ మొత్తం ఎన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉన్నాయని చూద్దాం. ఎక్కడ ఎవడు దాక్కున్నాడో చూపెట్టు. మన చంద్రమండలానికి మనిషి పోవడానికే మనకు సాధ్యమైతలేదు. పక్కకున్నది మన భూమి చుట్టూ తిరిగే చంద్రగ్రహం మీద. అర్థమైందా? 15 రోజులు ఏది వెలుతురు ఉంటుంది, 15 రోజులు చీకటి ఉంటుంది. అర్థమైంది? అది అత్యంత దగ్గర ఉన్నది చంద్రుడు. ఇక మిగతా అన్ని ఎంత దూరం ఉన్నాయో, ఇక మార్స్ గ్రహం ఎంత 300-400 సెంటీగ్రేడ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఆడ ఒక పురుగు కూడా లేదు. అర్థమైందా? అట్లా నువ్వు ఏడికన్నా తీసుకోదాం. ప్లస్ భూమి మీద అయినా సరే ఏ పొక్కలు దాక్కున్నాడో చూపెట్టు. గిన్ని 100 సంవత్సరాల నుంచి వాడు దాక్కునే ఉంటాడు, 1000 సంవత్సరాల నుంచి. ఒక్కసారి బయటకు రాడు వాడు. ఉన్నాడు యాడున్నాడు చూపెట్టరా. ఎవ్వడు ఎక్కడ లేడురా లంచ కొడక. ఉంటే చూపెట్టు, చూపెట్టకపోతే ముట్టి పెద్దంతా. సో అదొక మనిషి ఆది మానవులు జంతువుల లెక్క బతికి నుంచి ఒక ట్రైబ్గా బతకడం స్టార్ట్ చేసి, ట్రైబ్ నుంచి ఒక సమాజంగా బతకడం స్టార్ట్ చేసారు. సో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విలువలతో బతికితే ఉన్నదానికంటే ఇంకా మంచిగా బతుకుతారన్న ఉద్దేశంలో ఒక్కొక్క అది మతంగా ఏర్పడదు కొన్ని విలువలు చెప్పినవాడు. అంతకు మించి ఎవడు నీ కష్టాన్ని తీర్చాడు, ఎవడు రాడు, ఆడెవడు దాచిపెట్టుకోలేదు. నీకు ఇయ్యంది ఎవడో దాచిపెట్టు. భూమి మొత్తం నీ దగ్గరనే ఉన్నది. ఇంకా వాడు ఏం దాచిపెట్టుకుంటారా? భూమిలో ఉన్న ఖనిజాలు నీ దగ్గరనే ఉన్నాయి, భూమిలో ఉన్న పెట్రోల్ నీ దగ్గరనే ఉంది, ఇక నీకు కావాల్సిన భూమి మీద ఉన్న చెట్లు నీ దగ్గరనే ఉన్నాయి, భూమి మీద ఉన్న నీళ్లు నీ దగ్గరనే ఉన్నాయి. వాడు ఇంకేం దాచిపెట్టుకున్నాడు నీకు ఇవ్వడానికి? ఈ ఒక 800 కోట్ల మంది ప్రజల్ని, లక్షల కోట్ల మంది జీవులని, క్రిములని, కీటకాలని ఒక మనిషి వాడు కూసుండి ఇట్లా చేతితోటి ఇట్లా అంటే మారిపోతాయా? అసాధ్యం. అది సూపర్ కంప్యూటర్లకే సాధ్యమైతలేదు, ఒక మనిషికి సాధ్యమవుతుందా? ఎవ్వడు ఎక్కడ లేడురా అయ్యా. అయినా సరే నువ్వు మొక్కుకోవడం వల్ల నాకు నష్టం కాకపోతే ఎవడన్నా మొక్కుకోండి. ఒక బాపనోని పోషిస్తున్నావు, ఒక పాస్టర్ని పోషించడం తప్ప వాడు పనిచేసే శాతగానోడు. వాడు నీ దగ్గర పైసలు డైరెక్ట్ అడిగి ఇవ్వవు కాబట్టి దేవుడు ఎవరినో పేరు చెప్పి వాడు అడుక్కుంటున్నాడు. అర్థమైందా? ఏ బాపనోనికి రోగం వస్తే వాడు ఎడిపోతారా? వానంతా వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా? హాస్పిటల్ పోయి చూయించుకుంటాడా? మన సద్గురు గారికి బ్రెయిన్ లేదో వచ్చింది, ఢిల్లీ ఎయిమ్స్ పోయి చూయించుకున్నాడు. ఎందుకు? ధ్యానం చేసుకోనో, చాం పట్టనో, లేదా పాములు పట్టుకోనో కథం చేసుకోవచ్చు కదా. శాతగాని సన్నాసులు ప్రజల దగ్గర సొమ్ము దోసుకోవడానికి ప్రతి మతంలో దుకాణం తెరుచుకున్నారు. ఓకే, సో అయినా సరే వాడి వల్ల నాకు నష్టం కానప్పుడు, ఇచ్చడానికి నొప్పి కానప్పుడు అది నాకు అనవసరం. ఓకే, నేనేం అడుగుతున్నా? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టు, గంతే. మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నప్పుడు నువ్వు మంచి చేసినా హిందువులకి జరుగుతుంది, నువ్వు చెడు చేసినా హిందువులకి జరుగుతుంది. కాబట్టి మోడీ గాండు హిందువులకు చేసింది ఏందో చెప్పు. కరెక్ట్ ఎన్నికలు రాగానే హిందువులను చంపాలి, ముస్లింలు చంపిన ప్రచారం చేయాలి, మతం చుట్టూ తిప్పాలి. అభివృద్ధి మీద చర్చ ఉండొద్దు, డే టు డే ఏది ఉండొద్దు. నీ అన్నదమ్ముల దగ్గర దోసుకొని ఏం చేసుకుంటావు? ఒక్క ఆర్య బనియా చచ్చిపోతాడా? ఒక ఆర్య బ్రాహ్మణుడు చచ్చిపోతాడా? మళ్ళీ అల్ల చచ్చేదోడు మళ్ళీ ఈ మూలవాసులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ. చెప్పురా. మసీద్ అయితేంది, చర్చి అయితేంది, అది చర్చ కాదు కదా. నువ్వు మఠాధిపతికి పోటీ చేస్తలేవు, పీఠాధిపతికి పోటీ చేస్తలేవు, ఒక గుడికి పూజారిగా పోటీ చేస్తలేవు, ఒక తిరుపతిలో ఉన్నటువంటి గుళ్ళో టీటీడీ దానిలో బోర్డు డైరెక్టర్ కావాలంటలేవు, యాదగిరిగుట్టలో ఉన్న దానిలో బోర్డు డైరెక్టర్ కావాలంటలేవు. నువ్వు ఏమడుగుతున్నావు? బోర్డు మెంబర్ కావాలంటలేవు. నువ్వు ఏమడుగుతున్నావు? భారతదేశానికి ప్రధాని అంటున్నావు, ముస్లింలకు కూడా ప్రధాని అంటున్నావు, క్రిస్టియన్ ప్రధాని అంటున్నావు, మొత్తం భారతదేశంలో ఉన్న నాస్తికులకు ప్రధాని అంటున్నావు, తెగలకు ప్రధాని అంటున్నావు. ప్రధాని అన్నప్పుడు అందరినీ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నీకున్నప్పుడు మతంతో నీకేం పని? సింపుల్ కదా. పోనీ నువ్వు చెప్తున్న హిందువుల కోసమే అవతరించినావు. అమ్మ బతుకున్నప్పుడేమో అమ్మను కలిసి అమ్మను వాడుకున్నావు మార్కెటింగ్. అమ్మ చచ్చిపోయాకనే అమ్మకే ఉట్టలేదు అంటున్నావు. సో అయోనిజుడిగా పుట్టినటువంటి వాడివి నువ్వు, హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడివి. హిందువుల కోసం చేసింది ఏందో చెప్పు. ఇన్ని దేశాలు తిరిగినావు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చి భారతదేశానికి పనికి వచ్చేది ఏం చేసినావో చెప్పు. అదాని కాంట్రాక్ట్ల కోసం తిరుగుతున్నావు, కానీ తిరగడానికి అయ్యే పైసలోని మాయి కదా. చెప్పురా అయ్యా, నీ గుద్దల దమ్ము ఉంటే చర్చకు రా,
కేవలం నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నన్ను తిడుతున్నావు. సింపుల్. పిచ్చి లంజ కొడుకు. బూతులు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మీకు మంచిగా చెప్తే అర్థమైతలేదు. హల్బుర్గి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మంచిగానే అడుగుతారు కదా. రాహుల్ గాంధీ మంచిగానే అడుగుతున్నాడు, ఆమె సుప్రియ అనేట ఆమె అడుగుతుంది, ఇంకా అనేక మంది అనేక పార్టీల చెందిన మంచిగానే అడుగుతారు కదా. మీరు పొద్దుగాల మరి మీరు ఎందుకు మీరు బూతులు కామెంట్ పెడితేనే అనాల్సి వస్తున్నది. మీకు మంచిగా చెప్తే అర్థమైతలేదు కాబట్టి మీరు పొద్దుగాలేస్తే బూతులు కామెంట్ పెట్టి ఇండియాకి రారా నీ సంగతి చూస్తాం ఏం చేస్తారు? నేను ఇక అల్లూరు సీతారామరాజు చంపేస్తే ఇక అడిగేటోడు ప్రశ్నించాడు బంద్ అయినరా? భగత్ సింగ్ చంపేస్తే ఇక అడిగేటోడు బంద్ అయిందా? అట్లా ఉండదురా అయ్యా. అడుగుతూనే ఉంటారు. నన్ను చంపేస్తే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఇంకెక్కువ తయారవుతారు. ఎట్లయినా వీకేది ఎవడు భయపడుతున్నారా? చంపేది ఏమవుతుంది? నా లోపల ఉన్న చైతన్యం అయితే సావది, శరీరం చేస్తుంది. పంచభూతాలతో ఏర్పడే శరీరం పంచభూతాలే కలుస్తుంది. ఈ చైతన్యం మళ్ళీ ఇంకో రూపంలో వస్తుంది. నన్ను చంపితే నాలాగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా 100 మంది 1000 మంది వస్తారు. ప్రశ్నించడం ఆగది, మీ దోపిడీ ఆగది. ప్రకృతి పెట్టిన నియమం ప్రకారం ప్రకృతి సృష్టించిన అందరి కోసం సృష్టించింది. ఒక మోడీ గాని కోసమో ఒక అదాని కోసం అంబానీ కోసం పెట్టలే. కాబట్టి ప్రకృతికి తెలుసు ఎట్లా చేయాలి. మీరు ఇట్లనే చేసారనుకో కరోనాలు తెప్పిస్తుంది, మోడీ గాని ఫస్ట్ చంపేస్తుంది. ప్రకృతి అనుకుంటే 2 నిమిషాల పని కాదు. ఇలా వాడుకున్నోడు తెల్లారు లేవకుండా చేయొచ్చు కదా. ప్రకృతికి భూమి మీద 5 నిమిషాలు గాలి లేకుండా చేయొచ్చు కదా. మీ ప్రకృతి సృష్టించిన మనుషులే ఇంత చేసినప్పుడు ప్రకృతికి ఏమైనా చేయగలుగుతుంది. భూమిని ఒక్కసారి కదిలిస్తే అయిపోయింది కదా. ప్లేట్లన్నీ సునామీ లాంటివి 4 తెప్పిస్తే అయిపోయింది కదా. 75% నీళ్లు ఉన్నప్పుడు మిగతా 20% భూమిని ఉన్న మంచు కరిగితే మిగతా 20% భూమి కూడా నీళ్ళలో కలిపవచ్చు కదా. ప్రకృతి అనుకుంటే మోడీ గంటలని గుద్ద మీద అంతది. 2 నిమిషాల పని కాదు. భూమి మీద 5 నిమిషాలు గాలి లేకుండా వేస్తే ఈ బుల్బుర్గిలు గల్బుర్గిలు అందరు దెంగేస్తారు. కాబట్టి నువ్వు ప్రకృతి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించకూడదు, ప్రవర్తించలేవు. నువ్వు అనుకుంటే నిద్ర రాదు, నువ్వు అనుకుంటే ఆకలి కాదు, నువ్వు అనుకుంటే గాలి పీల్చవు, నీ గుండె నువ్వు అనుకుంటే కొట్టుకుంటలేదు. ఎవ్రీథింగ్ ప్రకృతి చేస్తుంది. అనేక గ్రహాల మీద బతకడానికి కావాల్సిన ఏమీ లేనప్పుడు భూమి మీద లేకుండా చేయడం ప్రకృతికి 2 నిమిషాల పని. ఒకప్పుడు డైనోసార్ని ఇలా లేకుండా చేసింది ప్రకృతి. సో ఏమైనా చేయగలుగుతుంది. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ప్రకృతి సృష్టించిన అందరి కోసం సృష్టించినప్పుడు నీ ఒక్కనే దెంగి తింటా అంటే నిన్ను దెంగ పెడుతుంది. నీకు మామూలు భాషలో చెప్తే నీకు అర్థం కాదు. అర్థమైందా? పిచ్చలంజ కొడుకులు. అరే ఎవడేమంటుర్రా? నువ్వు ధర్మయుద్ధం చేయరా? నువ్వు ధర్మం కోసమే అక్కడ కాదు మహాభారత యుద్ధం అని నువ్వే చెప్తావు. ధర్మం కోసమే అంటావు. ఓకే, సనాతన ధర్మం అంటావు. ధర్మం అంటే ఏంది? వాట్ ఈజ్ ధర్మం? ధర్మం అంటే ఒక ఏది అందరికి చెందాలని కదా. వానికి రాజ్యం రాలేదు, సూదిగ్మనంత భూమి ఇవ్వలేదు, రాజ్యం ఇవ్వలేదు. ఏంటిది అది? అంటే ఈ భూమి అందరికీ, అన్నదమ్ములు అందరికీ చెందాలి, వాడికి ఒక్కరికే కాదు అనేది కదా ధర్మం. నువ్వు చెప్తుంది ధర్మం అంటే ఏంది? అన్ని రిసోర్సెస్ అందరికీ అందాలి. అందుకోసం శ్రీకృష్ణుడు మధ్యలో పడి ఈ యొక్క అన్నదమ్ములు కొట్లాడుకొని ఇరుపక్షాల మధ్యలో అందరూ చచ్చిపోయి ఒక 5 మందో 10 మందో మిగిలిరు అని చెప్పి నువ్వే రాసిన పుస్తకం. మరి ఆ ధర్మం నీకు ఇప్పుడు ఎందుకు వర్తిస్తలేదు అని అడుగుతున్నాను నేను. దేశ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? తప్ప ధర్మం పక్కోని కోసమేనా? మనకు కాదా? దరిద్రం కొడుకు. రాజేష్ మామిడిపల్లి. అసలు ఏ ధైర్యంతో చేస్తున్నారు బ్రదర్? మామూలుగా దొంగతనం చేసేవాడు, ఆ దొంగతనం గురించి జనాలకు తెలిసింది అంటే ఇప్పుడు కాదు బ్రదర్. మీరు ఆలోచించారు రాజేష్ బ్రదర్. గుజరాత్ లో 2002 కంటే ముందు గుజరాత్ అల్లర్లు ఈ మోడీ గాంధీగారు చేయకముందు మీరు గుజరాత్ ఎన్నికల చరిత్ర చూడండి. ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. 2002 గుజరాత్ అల్లర్లు అప్పటిదాకా ఈ మోడీ అనే లుచనా కొడుకు ఒక్కసారి కూడా ఎలాంటి ఒక ఎమ్మెల్యే కాలేదు, ఏం కాలేదు. డైరెక్ట్ గా నాకు ముఖ్యమంత్రి కావాలని ప్రపోజల్ పెట్టిండు. సో అప్పుడు తర్వాత వాజ్పేయి గారు అద్వానీ ఇవ్వాలన్నాడు, ఈయనకి ఇవ్వాలన్నాడు. వాజ్పేయి అప్పుడు కూడా వ్యతిరేకించిండు. వాజ్పేయి గారి కోడలు, బీజేపీని పెట్టింది వాజ్పేయి గారి కోడలు కూడా, ఆమె కూడా చాలా బాధపడ్డది. తర్వాత వాజ్పేయి గారు తన గుజరాత్ అల్లర్లు అయినాక తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు. ఏమని వీడిని అనవసరంగా నేను తీసుకొచ్చినా అని చెప్పి. ఎందుకంటే వాజ్పేయి గారు ఆయన 70 ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం ఇన్ని చేసినా కానీ ధర్మబద్ధంగా ఆయన నమ్ముకున్న ఐడియాలజీ కోసం కొట్లాడండి కానీ గిట్ల అడ్డదారు దొక్కలే ఆయన.
అందుకని ఆయనని రాజీవ్ గాంధీ గారు ఆయనకి హెల్త్ సమస్య ఉంటే విదేశానికి తీసుకుపోయిండు. ఆయనని ప్రతిపక్ష నేత అయినా కానీ ఏది మన ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ కి మన తరఫున ఆయన రిప్రజెంటేటివ్ పంపించిండు. ఇప్పటికి కూడా ఆయన స్పీచెస్ కానీ ఆయన స్టేట్మెంట్షిప్ కానీ ఇప్పటికి కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. వి డిఫర్ విత్ హైజ్ ఐడియాలజీ బట్ వి రెస్పెక్ట్ దెమ్. ఆ సీనియర్లు అప్పట్లో గతంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్స్ ని మనం ఇప్పటికి గౌరవిస్తాం. సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ప్రమోద్ మహాజన్ గారు కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు. కానీ ఈ లంజకొడుకు వచ్చినాక బీజేపీని మొత్తం సంకనాకిచ్చిండు. ఈ అమిత్ షాకి ఈ గాడు ఈ మోడీ గారికి తోడైండు. మొత్తం ఇవాళ గుజరాత్ లో 2002 నుంచి ఇప్పటి వరకు ఒక ప్రజా సమస్యల మీద ఎలక్షన్స్ జరుగుతలేవు. అక్కడ కూడా మోసాలే మళ్ళా. అర్థమైందా? సో ఎట్లా చేసిండు? హిందువులని చంపేసింది, కరసేవకులను చంపింది వీడే. చంపేసి వాళ్ళ శవాలని ఓపెన్ టాప్ జీప్లలో పెట్టుకొని మొత్తం స్లోగన్స్ ఇచ్చుకుంటా హిందూ ముస్లిం మన హిందువులను చంపిర్రు అని చెప్పి ఆ బూచి చూపెట్టి గ్రౌండ్ లో పోలీసులు లేకుండా చేసి 3000 మందిని ముస్లింస్ ఊచకొత్త కోసిండు. అంటే హిందువులను చంపింది వీడే, ముస్లిం చంపింది వీడే. సో ఏంది ప్రజా సమస్యల మీద చర్చ లేదు. మనకి పొద్దుగాలేస్తే మతం కొట్లాట. వాడట్లా చేసిండు బ్రిటిష్ వాడు. బెంగాల్ని 1905లో విభజించాడు. అంతకుముందు ఏంది హిందువులు ముస్లిం ఇద్దరు కలిసి స్వతంత్ర ఉద్యమం గురించి వాడిని దేశంలోకి వెళ్ళిపోమని కొట్లాడుతున్నారు. సో మరి వాడు వెళ్ళిపోయే ఉద్దేశం లేదు. ఇక్కడ వానికి బంగారు పక్షులు 60 బ్రిటిష్ వాడు పరిపాలించే దేశాల్లో పెద్ద దేశము, వానికి ఆర్మీ, వానికి ముడి సరుకులు, వానికి సంపద అన్ని ఇడికెళ్ళి వస్తున్నాయి కానీ వానికి పోయేది లేదు. అందుకని ఏం చేసిండు? ముస్లింస్ ఎక్కువ ఉన్న ఏరియాని ఇప్పుడు ఇవాళ బంగ్లాదేశ్ అంటున్నాం, దాన్ని అప్పుడు బెంగాల్లో ఉండేది, ఉమ్మడి బెంగాల్లో. ఇప్పుడున్న కొంత బీహార్, ఇప్పుడున్న ఒరిస్సా, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కలిపి బెంగాల్ పెద్ద రాజ్యం ఉండే. ముస్లిం మన మొఘళ్ళ కాలంలో ఎక్కువ డబ్బులు వచ్చేది హైదరాబాద్ సుబా, అట్లనే బెంగాల్ సుబా. అంత పెద్దగా ఉండేది. దాన్ని ముస్లింస్ హిందూ ముస్లిం గొడవ పెట్టి ముస్లింస్ ఉన్న దాన్ని ఒకటి చేసి ఇది 2 ముక్కలు చేసిండు. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ చేసిండు. చేస్తే అప్పటి నుంచి స్టార్ట్ అయింది కయ్యం. ఇంకా అది పోతలేదు. ఇక నువ్వు కొట్టుకుంటా బిజీ ఉండు. ఇక నన్ను బొమ్మని అడగవు ఇక నువ్వు. ఎందుకంటే నేను మీ ఇద్దరు ఇట్లా కొట్లాడబెట్టి మీ ఇద్దరు ఇట్లా వనుకోమని సపోర్ట్ చేస్తా కాబట్టి అట్లీస్ట్ సగం మంది నాకు సపోర్ట్ ఉంటారు. అప్పటి నుంచి ముస్లింస్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడడం తగ్గిపోయింది అంతకుముందు కొట్లాడినంత. సో ఇదంతా డర్టీ గేమ్స్. సో ఇది ఇక్కడ గుజరాత్లో అదే చేస్తుండు. ఇక హిందూ ముస్లిం గొడవ పెట్టిండు. అప్పటి నుంచి ఇక వాడికి సేఫ్ అన్నట్టు. అందుకని ప్రతిదీ మనం ఏదడిగిన నీళ్ళు వస్తలేవరా అంటే జై శ్రీరామ్ అనుకుంటూ వస్తాడు. ఇంకేదడిగినా లేదంటే ముస్లింను తురుక్కొని అంటాడు. పొద్దుగా లేస్తే ప్రతిదీ మతం చుట్టూ తిప్పాలి. ఒక్కసారి మతం పిచ్చి లేచింది అనుకో లోపల, ఇక నువ్వు ఏ ప్రజాసం నాకు నీళ్లు లేకున్నా నాకు తిండి లేకున్నా సరే ఓకే జై శ్రీరామ్ అంటే చాలు. ఇది కుట్ర నడుస్తున్నది. దక్షిణాదిలో కొంచెం తెలివి కళ్ళు ఉన్నారు, కొంచెం ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు కాబట్టి అంత ట్రాప్లు ఈజీగా పడతలేరు. ఉత్తరాదిలో చదువుకున్న వాళ్ళు ఎడ్డోళ్ళు ఎక్కున్నారు కాబట్టి గతంలో అనేక దాడులు వేరే దేశాల నుంచి ఉత్తర భారతదేశంలో ఒకటే 3 దిక్కులు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఒకటే దిక్కు నుంచి వచ్చేటోళ్ళు కాబట్టి అక్కడ కొంచెం భయము భ్రాంతి ఈ మతం చుట్టూ కొంచెం ఎక్కువ ఉన్నది. అది ప్లస్ ఈ ఆర్యులు ఎక్కువ మంది దక్షిణాదిలో వచ్చి సెటిల్ కాలేదు, ఆ ఉత్తరాదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక 10 ఇక్కడ 1-2% కూడా లేరుగా. ఇక్కడ అసలు లేనే నల్ల బ్రాహ్మణులు, కన్వర్టెడ్ బ్రాహ్మణులు ఉన్నారు కానీ ఆర్య బ్రాహ్మణులు, తెల్ల బ్రాహ్మణులు లేరు. సో అక్కడ ఉన్నోళ్ళు యూపీలో, ఉత్తరాఖండ్ లో ఉత్తరాదిలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక 5-10% దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మిగతా 90% మందిని కాల్స్కది తింటున్నారు. ఓకే, దక్షిణాదిలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళది అంత ఎఫెక్ట్ లేదు. ప్లస్ ఇక్కడ చైతన్యం ఉంది, చదువుకున్నారు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడుకుతలేవు ఇక్కడ. దొంగతనం గురించి జనాలకు తెలిసింది అంటే కొన్ని రోజులు ఆగుతాడు, చేయకుండా జనాలకి వాడి చెప్తున్నా కదా 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు 2002 నుంచి ఇదంతా 24 ఏళ్ల నుంచి కంటిన్యూస్ ఒకటే పార్టీ ఎట్లుంటుంది? దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. దే ఆర్ యూజింగ్ ఎవ్రీ సిస్టమ్, అన్ని వ్యవస్థని వాడుకొని ఇప్పుడు రాహుల్ గాంధీని పొద్దుగాలేస్తే ప్రతి మీటింగ్కి వచ్చి ప్రతి అంశం మీద మాట్లాడేటోడు వాడు పప్పు అంట. వీడు మీటింగ్కే రాడు. ఒక 3 బర్త్డేలు ఉంటాయి, 3 ఫేక్ డిగ్రీలు ఉంటాయి. ఒక చిన్నపిల్లాడు అడిగితే సమాధానం చెప్పలేనాడు, వీడు నిప్పు అంట. పొద్దుగాలేస్తే బ్రెయిన్ వాష్ చేయాలి. ఈ మన దేశంలో వచ్చిన దరిద్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, లేకపోతే చిల్లర కమ్ముడు పెట్టలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పేదరికం ఉంచుతాడు. ఎందుకంటే పైసలు వచ్చినాయనుకో నువ్వు చెప్తున్నావు, పేదరికంగా ఉంటే నువ్వు చిల్లర కమ్ముడు పోతావు. సో ఇది ఒక సిస్టమేటిక్ గా చేస్తా ఉన్నారు ఈ మనువాదం, బ్రాహ్మణవాదం. సో కొన్ని రోజులైనా ఆగుతాడు, చేయకుండా జనాలకి ఎంత క్లియర్ గా తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఏ ధైర్యంతో చేస్తున్నారు? ఏం లేదు బ్రదర్, దోపిడీ చేస్తాడు. ఇప్పుడు నేను సంపాలని వచ్చినాడు, వాడికి భయం ఎందుకుంటది? నువ్వు కూడా ఉల్టా చంపుతావు అంటే వానికి భయం ఉంటుంది. నేను నీకంటే అన్ని రకాల బలం ఉన్నాన్ని నేను ఎట్లయినా చంపుతా అని వచ్చినాక నువ్వు తిట్టినా నేను చేసేది నేను చేస్తా. అర్థమైందా?
సో ఇప్పుడు ఒక చిన్న దేశాల మీద ఒక పెద్ద దేశాలు ఎందుకు యుద్ధానికి పోతాయి? ఇంకో పెద్ద దేశం మీదకి పోవచ్చు కదా, ఎందుకంటే నువ్వు ఒక్కడి కొడితే వాటిని 10 కొడతాడు కదా, చిన్న దేశం మీద కొట్టలేడు కదా. సో చిన్న దేశం నిన్ను ఏం తిట్టినా వాడు ఏం చేయలేని పరిస్థితి కదా. సో ఇక్కడ కూడా అంతే, మనువాదం అంటే ఏంది అదే కదా. సో ఇక వాడు అంతే, బరి చేయించినవాడు ఇక వాడికి అన్ని బరి చేయించినాడు వాడు అంతే. అడపు త్యాగరాజ్, నమస్తే రాజువాడన్, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, తప్పదు మిత్రులారా, ఈ బాడుక వాళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు. నేను ఇక 10-11 ఏళ్ళ నుంచి వీళ్ళందరినీ చూసి మంచి ఒక నీతి వాక్యాలు చెప్తే, మనము ఏదైనా ఒక వ్యూస్ కోసం చెప్తే మనం తీయగా మాట్లాడాలి, ఒక చిన్న షార్ట్ వీడియో ఉండాలి, అట్లా కాదు మనం చెప్పేది. మనం మార్పు కోసం కోరుకుంటున్నాం. ఇప్పుడు మంచోనికి మంచిగా చెప్పమన్నారు కానీ చెడ్డోనికి కూడా మంచిగా చెప్పడం, అది వాడు పొద్దుగాలేస్తే ఇప్పుడు వాడి భాషలో వానికి ఎట్లా చెప్పాలి అర్థమయ్యేటట్టు, తప్పదు. ఓకే, హల్బుర్గి జగదీష్, మీరు ఎంత అరిసినా ఏం పీకారు, మేమెందుకు వీక్తాం రా? ఇప్పుడు మేమేం పీకారు అంటున్నావు, మేమెందుకు వీకాలే? మాకేం అవసరం, మేమేం పీకాలే? లాస్ట్కి ఏమవుతుంది, ప్రజలు ఆయుధాలు పట్టుకుని కొట్లాడాల్సి వస్తుంది, లేదు అంటే రోడ్ల మీదకి వచ్చి రోడ్లు దిగ్బంధనం చేయాల్సి వస్తుంది. ఏం పీకడం అంటే ఏం చేస్తారు? నువ్వు నీకు అధికారం ఇచ్చినాక నువ్వు కదా పీకాల్సింది, నువ్వు కదా ఫేర్ ఎలక్షన్ చేయాల్సింది, నువ్వు కదా ప్రజలకు డేటా ఇవ్వాల్సింది. మేమెందుకు పీకుతాం? మా దగ్గర ఏముంది పీకడానికి? మేము ఎలక్షన్ కమిషన్ మా చేయిలు ఉందా? అది బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేస్తుంది. సిబిఐ మా చేయిలు ఉందా? ఈడీ మా చేయిలు ఉందా? మేము ప్రధానమంత్రికి ఉన్నామా? మేము ఎట్లా పీకుతాం? అన్ని నీ చేలో పెట్టుకొని దేశ ప్రజల సంపద నువ్వు నీ దగ్గర పెట్టుకొని, అధికారం నువ్వు పెట్టుకొని, అన్ని సంస్థలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు కదా పీకాల్సింది. నువ్వు పీకకపోతే, నువ్వు ఇట్లనే చేస్తే, నువ్వు ఏ మాటలు చెప్పి నేను చౌకీదారు, ఏ మాటలు చెప్పి హవాయి చెప్పలు తీరేటని హవాయి జహాజులు ఎక్కిస్తా, ఏ మాటలైతే చెప్పినావో 100 స్మార్ట్ సిటీలు కట్టిస్తా, ఏవైతే చెప్పినావో అవి నువ్వు 15 లక్షలు తెచ్చేస్తా, నువ్వు చెప్పినప్పుడు నువ్వు వీకాలి కదా. మేమెట్లా వీక్తాం? మాకు అధికారం మేము వీక్తాం. నువ్వు దిగిపో, రాజీనామా చేయి, మేము అప్పుడు అడుగు ఏం బీకినావో ఏం బీకలేదని. అన్ని నీ గుద్దలో పెట్టుకొని మాకు నువ్వేం బీకినావు, మేమెందుకు వీక్తాం? మేము కొట్లాడతాం, మేము ప్రశ్నిస్తాం. ఓకే, మేము ప్రశ్నిస్తాము, ప్రజలను చైతన్యం చేస్తాము. ఇట్లనే ఇక ఎల్లకాలం ఇట్లనే చేస్తే రోడ్ల మీదకి వచ్చి రోడ్లు దిగ్బంధనాలు చేస్తాం, ఎన్నికలను బహిష్కరిస్తాం. ఇంకా నేపాల్ ఎట్లా జరిగిందో, బంగ్లాదేశ్లో ఎట్లా జరిగిందో, ఇంకో దేశంలో ఎట్లా జరిగిందో ఆ రోజులు దూరం లేవు. ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యి అట్లనే అవుతుంది. మీరు స్వతంత్రం వచ్చినాక 70 ఏళ్ళు ఎందుకు అధికారం లేరు? అప్పుడు కూడా ఇట్లనే చేస్తే, హిందువుల స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దంటే, జాతిపిత మహాత్మా గాంధీని సుంతి వేయించుకొని ముస్లిం వేషం వేసుకొని జాతిపితను చంపేస్తే, లేకపోతే 70 ఏళ్ళలో ఒకసారి అధికారం వచ్చేటోళ్ళు కదా. కానీ మీరు ఇట్లనే చేసారు అనుకో, అన్యాయం ఎక్కువైంది అనుకో, ఏమవుతుంది? మళ్ళీ 70 ఏళ్ళ దాకా నడవకుండా పోతారు. ఆ రోజు దూరం లేదు, గుర్తుపెట్టుకోండి. హెచ్ఆర్ థ్యాంక్ యూ బ్రదర్. చూసినా ఇక వానికి లాజిక్ లేదు కాబట్టి ఏమంటుండే, ఇక మీరే చదవండి, నేను చదువుతలేను. హల్బుర్గి జగదీష్ ఆడేం రాసిండో మీరు చదవండి. ఇక వానికి ఏం మాట్లాడో అర్థమవుతలేదు, ఇక బూతులు తిడుతున్నాడు. సో ఇది పరిస్థితి మిత్రులారా. చూడు, నువ్వు ఒక్కడివే మేధావి. నేను ఎప్పుడు చెప్పిన మిత్రులు, హల్బుర్గి జగదీష్, నేను ఎప్పుడన్నా నేను మేధావిని చెప్పినా, నేను కామన్ మ్యాన్ని, నా అన్నలు తమ్ముల తరఫున నేను ప్రశ్నిస్తున్నా, లేకపోతే వాళ్ళకి విషయం అర్థమంటే చెప్తున్నాను. ఎస్, నేను చదువుకున్నా, ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో, అమెరికాకు వచ్చిన మాస్టర్ చేసిన, అమెరికాలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన, ఇండియాలో కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో వండి రిజిస్ట్రేషన్లో క్యాంపస్లోకి వండి ఆడు ఉంటుంది బయోమెడికల్ ఇంజనీరింగ్ 96 to 2000 సింపుల్. ఓకే, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో మాస్టర్ చేసిన, ఒక 15 నుంచి 20 ఏళ్ళు సాఫ్ట్వేర్లో జాబ్ చేసిన, ఐటీలో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో. ఇప్పుడు నేను మేధావినా కాదా అంటే, అది ఒకవేళ నేను ఏం చేసినా చేయకపోయినా దానికి ఇక్కడ ముచ్చట చెప్పడానికి సంబంధం ఏంది? నేను మేధావిని నా అంతా నేను వచ్చి చెప్పుకోలేదు. మేధావి అయినా కాకుండా ఎవడైనా దేశం మీద ప్రేమ ఉన్నాడు, ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు, ప్రజల మీద ప్రేమ ఉన్నాడు, ఎవడైనా ప్రశ్నించవచ్చు. నేను కంప్యూటర్ సైన్స్ వచ్చి చెప్తలేను కదా, ఇక్కడ నా బయోమెడికల్ చదువు చెప్తలేను కదా, లేకపోతే నా ఐటీ చదువు చెప్తలేను కదా. నేను మేధావిని, నాకు ఒక్కనికే తెలుసు, ఎవరికే తెలియదు అని నేను ఎప్పుడు అనలే కదా. చిన్నపిల్లగాడైనా సరే అతని ఏదైనా పనికొచ్చేది చెప్తే, ప్రకృతి మనకి ప్రతిరోజు ఏదో ఒకటి, నా కుక్క నుంచి కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుంటా. వాడు ఎట్లా చూస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏంది. సో ప్రకృతి మనకి అన్ని సోర్సెస్ నుంచి నేర్పిస్తుంది. ఇలా నాదేమున్నది అలా,
నన్ను సృష్టించింది ప్రకృతి, నన్ను తన లోపల కలుపుకునేది ప్రకృతి. సో ప్రకృతి ఇస్తేనే మనం నాలెడ్జ్ ఇచ్చిన ప్రకృతే, గాలి ఇచ్చిన, ఎవ్రీథింగ్ నేచర్ ఈజ్ డూయింగ్. కాబట్టి అందులో నేనవన్నీ, నా ద్వారా మాట్లాడిస్తుంది కూడా ప్రకృతే. కాబట్టి నేనవన్నీ, నేనెప్పుడు చెప్పినా నేను ఒక్కనే మేధావిని, భూమి మీద ఎవ్వడు కాదు, అది ఎట్లా సాధ్యమవుతుంది? నేను చెప్పంది నా మీద రుద్దాల్సిన అవసరం లేదు కదా. ఎస్, ఎవడైనా ప్రజల మీద ప్రేమ ఉన్నోడు ప్రశ్నించవచ్చు, వానికి తెలిసింది ముచ్చట చెప్పవచ్చు. ఓకే, తెలివి ఎవ్వనికి సొంతం కాదు. ఓకే, వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలను విశ్లేషించి చెప్పడానికి ఎవడైనా చెప్పవచ్చు. చదువుకొని అమ్మ కూడా చెప్పవచ్చు. ఓకే, సింపుల్. కాబట్టి నేను ఒక్కనే మేధావిని, నాకు ఒక్కనికే తెలుసు అని నేను ఎన్నడూ చెప్పలేదు. నాకు అలాంటి అవసరము లేదు. నేను చదివిన చదువుకి ఇక్కడ చెప్తున్న ముచ్చటకి సంబంధమే లేదు. సింపుల్. ఇక అంతే. వాడికి ఏమనాలో అర్థమైతలేదు. నేను అడిగిన వాడికి వాడి దగ్గర సమాధానం లేదు. వాడు ద్రోహం చేస్తున్న తోటి అన్నదమ్ములకని వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. నేను అనని మాటలు నాకు రుద్దడము, లేకపోతే ఇవన్నీ కూడా సాధ్యం కాకపోతే ఇక వాడు బూతులు అందుకుంటున్నాడు. అంతే, సింపుల్. అది హౌ యూ రియాక్ట్ ఈజ్ యూ. అది నీ క్యారెక్టర్ని బయట పెడుతున్నది. అంతే, సింపుల్. బొర్రా స్వామి, మోడీ గాన్ని, అమిత్ గాన్ని చెప్పులతో కొట్టినా సరే, ఆ ఫ్రెంచ్ ఉద్యమాలు ఇంకోటి అయినట్టుగా ప్రజలందరి ముందట ఉరి తీసినా తప్పులేదు. సో హల్బుర్గి వాడొక్కడే కామెంట్ పెడుతున్నాడు. చూసిన మిత్రులారా, హల్బుర్గి జగదీష్, నువ్వు ఓటర్ అడగడానికి నేను ఎందుకు అడగొద్దు చెప్పండి. చెప్పండి, మీరు ఇంతమంది చూస్తున్నారు ఇన్ని ఏళ్ళ నుంచి కదా, ఎందుకు నాకెందుకు అడగొద్దు? నేను ఎందుకు అడగొద్దు? చెప్పురా హల్బుర్గి, నువ్వే చెప్పురా, నేను ఎందుకు అడగొద్దు? నాకు అడగడానికి ఎందుకు హక్కు లేదో మీరు చెప్పండి. కామన్ సెన్స్. ఫేక్ డిగ్రీ పెట్టుకున్న మోడీ ప్రధాని కావడానికి అర్హత ఉంటుంది. అందరు ప్రధానులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి మోడీ ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్ రాకుండా ఉండడానికి ప్రధాని ఉండే హక్కు ఉంటుంది. కానీ నేను భారతదేశ ప్రజల తరఫున నువ్వు ద్రోహం చేస్తుంటే అడగడానికి నాకెందుకు హక్కు లేదో చెప్పు. నేను భారతీయ పౌరుణ్ణి. ఓకే, నా అమ్మా నాన్న, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు భారతదేశంలో ఉంటారు. నాకు చెల్లెళ్ళు భారతదేశంలో ఉంటారు. నాకు చుట్టాలు భారతదేశంలో ఉంటారు. నాకు పొద్దుగాలు వేస్తే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నా వీడియోలు చూస్తున్నారు, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు భారతదేశంలో ఉంటారు. వాళ్ళ తరపున వాళ్ళ హక్కుల కోసము వాళ్ళకి మంచిగా చేయమని అడిగే హక్కు నేను భారతీయ పౌరుని కాకుండా నాకు అడిగే హక్కు ఉంటుంది. ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా. అట్లాంటిది నాకు ఇన్ని భారతదేశ మూలాలు ఉన్న నాకు ఎందుకు అడిగే హక్కు లేదో చెప్పు. నువ్వు చెప్పు. ఒక పనికిరాని సన్నాసికి, ఒక అక్షర జ్ఞానం లేని సన్నాసికి, ఏ విషయ పరిజ్ఞానం లేని సన్నాసికి మొత్తం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల్ని పరిపాలించే హక్కు ఉంటుంది. కానీ ఇంత చదువుకున్న చదువుకి, భారతదేశం మీద ప్రేమ ఉండి 25 ఏళ్ళు భారతదేశంలో తిరిగిన నాకు భారతదేశం గురించి అడిగే హక్కు నాకు ఎందుకు ఉండదో చెప్పు. నువ్వు అమ్మ కూడితే. లేకపోతే నీలాంటి గాడిద కొడుకులు అమ్మ పాలు దాగి పెద్దగా అయ్యి, అమ్మ నువ్వు పాలే ఇయ్యలేదే అని మీ అమ్మని అన్నట్టు లెక్క అవుతుంది. అంత ద్రోహీను. వానికి ఎందుకు ప్రధాని హక్కు ఉంది, నాకెందుకు ప్రశ్నించే హక్కు లేదు చెప్పు. హల్బుర్గి జగదీష్ అంటాడు. ప్రజలు మీ కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దూరం లేవు. అన్యాయం ఎప్పుడైనా హద్దుకు మించినప్పుడు ఉద్యమాలు వస్తాయి. సింపుల్. అరే ఎందుకురా ప్రతి దగ్గర గుడి ఎందుకురా? నాకేం అవసరం రా? ఎవడికి నచ్చినోడు ఆడు గుడికి పోతాడు. మేము ఆపుతలేం కదా, వాడికి గుడికి పోగా మేము వద్దంటలేం కదా. ఇవాళ గుడి గురించి కాదు కదా కొట్లాట. కాదు, రైతుల సమస్యకు గుడికి ఏం సంబంధం రా? రైతులకు రుణాలు మాఫీ చేయి, హిందువుల రైతులకే రుణాలు మాఫీ చేయి. ముస్లింల దగ్గర ట్యాక్సులు తీసుకోకు, లేకపోతే హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకోకు. నువ్వు చెప్పిన లాజిక్ ఎక్కడైనా వర్క్ అవ్వాలి కదా. మతం ఎందుకు తెస్తున్నావు? గడికోసారి ప్రతి దగ్గరికి మతం ఎందుకు తెస్తున్నావు? పిచ్చిలా కొడుకు. పాస్టర్ ముల్లాలు అమ్మకి నీ పెళ్ళాన్ని ఏం చేస్తున్నావు? నాకేం సంబంధం? పాస్టర్ ముల్లాలు నా పెళ్ళానికో, నా అమ్మకో, మోడీ గాని అమ్మకో, ఇంకోనికో, నీ పెళ్ళానికో ఏం చేసినా నాకేం సంబంధం? ఇప్పుడు ఆమె అడల్ట్ అయితే ఆమె ఆ పాస్టర్ ఇష్టం ఉంటే ఆమెతోటి ఏమో చేసుకుంటే నాకేం సంబంధం? చర్చ దాని గురించి కాదు కదా మనం చర్చ పెడుతుంది. ఎలక్షన్ కమిషన్ మాకు డేటా ఇవ్వమని పెడుతున్నాం. పాస్టర్ ఎందుకు వచ్చిన మధ్యలో ఎలక్షన్ కమిషన్ గురించి డేటా అడిగితే? ప్రజలు కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పురా అంటే పాస్టర్ ఎందుకు వచ్చిన మధ్యలో చెప్పురా? హల్బుర్గి జగదీష్ ఈడ పాస్టర్ ఎందుకు వచ్చిండు? పాస్టర్ ఆయన బతుకుదల కోసం ఆడేమో విక్కుంటున్నాడు. మాకేం సంబంధం? మేము హిందువులు కట్టిన ట్యాక్స్లకే లెక్క చెప్పు పోని.
ఎడ్డి ముండా కొడుకులు. సో అవి ఈఎంఐ మాటలు రా చేర్చి మసీదు చూసినావా, పొద్దుగాలు లేస్తే వాడు మనం ఎంత మాట్లాడినా వాడు మసీదు చర్చు గిదే ముచ్చట. ప్రజా సమస్యల మీద ఒక్కటి మాట్లాడి లంచకూడదు. ఏం చేయాలి విని నీళ్ళే బాయిలో దుంకి ఏం చేసుకుంటావు చేసుకోపోరా గాడి కొడుక. మేమేమో ప్రజా సమస్యలు మాట్లాడితే నువ్వు మతం ఎందుకు తెస్తున్నావురా అల్బుర్కి అంటే నువ్వు నీకు మాట్లాడలేకపోతున్నావు యొక్క చెప్పరా. బాంబ్ బ్లాస్ట్ మీద మాట్లాడు. అల్బుర్గి జగదీష్ మాట్లాడుతున్నారా. బాంబ్ బ్లాస్ట్ ని ఏమన్నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉంటే వీడు యొక్క దేశాలకు ప్రజలకు రక్షణ లేదు అన్నాడు. మరి మోడీ గాండుగాడు వచ్చినాక ఎందుకు జరిగినాయి? పుల్వామా దాడి ఎందుకు జరిగింది? మొన్న పహల్గామ్ ఎందుకు జరిగింది? మొన్న బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఓకే, వాడు ఎవడు దోషుంటే వాడిని తీసుకొచ్చి ప్రజల ముందు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేవు? ఎందుకు శిక్షలు వేస్తలేవు? 200 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి ఎందుకు వచ్చింది? చెప్పురా. కాంగ్రెస్ హయాంలో చేయించింది నువ్వే. చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కేసుని విచారించింది, ఎన్ఐఏని స్థాపించింది వాడే, రాని పెట్టింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాని పెట్టింది వీడే, దేశాన్ని న్యూక్లియర్ వెపన్ చేసింది కాంగ్రెస్ వాడే. ఓకే, వాడు ప్రతి కేసును విచారించిండు. ముంబై దాడి కేసులలో అందులో వచ్చిన అందరినీ చంపేసిండు. ఒక్కడు మిగిలితే వాడిని కూడా ఉరిదీసిండ్రు. ప్రతి మినిట్ టు మినిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ముందు డేటా పెట్టిండ్రు. భక్తులు అంటే వాడు దిల్షునార్ బాంబు దాడులు చేపిస్తే వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి నేపాల్లో వారిపోతుండే వాడిని తీసుకొచ్చి జైలు వేసిండ్రు. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురిని, బీజేపీ కాలంలో దాడి జరిగితే వాడిని తీసుకొని వచ్చి వాడిని ఉరిదీసిండ్రు అఫ్జల్ గురిని. అట్లా ప్రతి దాని మీద ప్రజ్ఞా ఠాకూర్ అనే ముండా కేసులు పెడితే దాని మీద కేసు విచారణకి ఆదేశించిండ్రు. ఇట్లా ప్రతి కేసుని నిష్పక్షపాతంగా ప్రజల ముందు పెట్టిండ్రు. ఆర్టీఐ చట్టం తెచ్చిండ్రు, సమాచార హక్కు చట్టం ప్రతి డేటాని ప్రజల ముందు పెట్టిండ్రు, నిష్పక్షపాతంగా విచారణ చేసిండ్రు, కుల మతాలకు అతీతంగా ప్రతి దోషికి శిక్షలు వేసిండ్రు. అదే ఇప్పుడు మోడీ వచ్చినాక నేనున్నాక హిందువులకు రక్షణ ఉంటుంది అన్నావు. ఏది ఇప్పటి వరకు వాడు మన పాల్గామ్లో వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి పోయిండు, మరి వస్తుంటే మీరేం బీకిండ్రు? ఏది చెప్పురా. ఇప్పుడు ప్రతి కేసు నిన్నటిదాకా ముస్లిమ్స్ అన్నారు, ఇక మళ్ళీ ఇవాళ ఒక ప్రియాంక శర్మ అనేట ఆమె కూడా ఉంది బాంబులా అంటున్నారు. ఆర్ఎస్ఎస్ దగ్గర ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఆర్ఎస్ఎస్ లో 24 విభాగాలు ఉంటే ఈ బజరంగ దళం, విహెచ్పి ఇట్లాంటి కేవలం బాంబులు తయారు చేయడానికి ఒక ప్రత్యేక విభాగం ఎందుకుంటుంది? చెప్పొచ్చు కదా. నాకున్న అంచనా ప్రకారం ఓకే, భారతదేశంలో ప్రతి దాడి అది కాంగ్రెస్ హయాంలో జరిగినా ఇప్పుడు జరుగుతున్నా ఓకే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హిందూ ముస్లిం సెంటిమెంట్ తగ్గుతుంది అన్నప్పుడు హిందువులను చంపి ముస్లిం చంపినని ప్రచారం చేసేది వీళ్ళే. ఓకే, కాంగ్రెస్ హయాంలో ఉంటే విచారణ జరిగేది, ఇప్పుడు జరుగుతలేవు అంతే. కాదురా కాదు కాంగ్రెస్ వాడు వద్దు విచారణ చేయొద్దు అంటున్నాడా? ముస్లింలు ఒకవేళ నిజంగా ముస్లింలు చేస్తే వాడు కూడా అలా కూడా వేస్ట్ నా కొడుకులు కొందరు ఉంటారు కదా, మీరు ఇచ్చే చిల్లరెక్కో దేనికన్నా ఆశపడేటోళ్ళు. సో ఎవడైనా సరే ముస్లిం అయినా సరే నిజంగా అట్లా తప్పు చేస్తే శిక్షించగా మేము వద్దంటున్నామా? మేమేమో వద్దన్నమా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవడైనా అట్లా ముస్లిం చేస్తే వాడి మీద చేయలేదా? చూడండి ఎవడు చేసిండు, మీరే కదా. చూడు CRPF people asked for aircraft to ferry their people because इतना बड़ा कॉन्वॉय कभी रोड से नहीं जाता. आपसे पूछा था? नहीं, आपसे ये मेरे से नहीं, जो जिससे कंसर्न थे होम मिनिस्ट्री से पूछा, राजनाथ जी के यहाँ. दे रिफ्यूज टू गिव. अगर मेरे से पूछते तो मैं एयरक्राफ्ट देता उनको, कैसे भी देता. 5 एयरक्राफ्ट की जरूरत थी सिर्फ, उनको एयरक्राफ्ट नहीं दिया गया. ये अब इम्पोर्टेंट चीज कह रहे हैं, होम मिनिस्ट्री से इजाजत मांगी एयरक्राफ्ट के लिए and home ministry refused to give. Yes, and I told it to the prime minister same evening कि ये हमारी गलती से हुआ है, अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता. तो उन्होंने मुझे कहा कि तुम अभी चुप रहो. मतलब प्राइम मिनिस्टर ने कहा कि हमारी गलती के बारे में, मैंने उनको कहा कि ये हमारी गलती है और उन्होंने कहा इसके बारे में चुप रहो. मैं ये बोल भी चुका था 1-2 चैनल को या इसको, तो उन्होंने कहा ये सब मत बोलो, ये कोई और चीज है, वो हमें बोलने दो. ठीक है. दिस इज अगेन वेरी इंपॉर्टेंट. जब आपने प्रधानमंत्री साहब को उसी रात कहा था कि हमारी गलती के कारण हुआ है कि इन्होंने एयरक्राफ्ट मांगे थे, आपकी होम मिनिस्ट्री ने इजाजत नहीं दी, और प्राइम मिनिस्टर कहा इसके बारे में चुप रहो. इन अदर वर्ड्स, डोंट लेट पीपल नो वी मेड अ मिस्टेक. डोभाल ने भी मुझे कहा कि ये मत बोलिए, आप चुप रहिए. किसने कहा आपको? डोभाल ने, अजय डोभाल. उन्होंने भी कहा. वो मेरे क्लास फेलो रहे, तो मेरे से कुछ भी बात कर सकते थे, और उनका सवाल है ये मत कहो.
So what you're saying मुझे is लग both गया the था, Prime मैं Minister आपसे शेयर कर सकता हूँ, मुझे लग गया था कि अब ये सारा ओनस पाकिस्तान की तरफ जाना है तो चुप रहिए। मतलब ये एक तरह की सरकार की चालू पॉलिसी थी कि blame Pakistan एग्जैक्टली and we will get credit and Yes. it will help our election. एग्जैक्टली చెప్పురా దేశంలో జరిగే ప్రతి దాడి వీళ్ళే చేస్తారు. ఇది పుల్వామా దాడి, పార్లమెంట్ మీద దాడి. ఇప్పటివరకు ఎందుకు విచారణ జరగలేదు, ఎందుకు శిక్ష పడలేదు? మేము వద్దంటున్నామా? చెప్పురా. ఇదో చూడు. Why can't you say that you regret the killings that happened? Why can't you say that maybe the government should have done more to protect them? What I have to say, I have said at that time, and you can find out my statements. Just say it again. पानी 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 अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा रिश्ता है? देश जानना चाहता है, तो देश जानना चाहता है। ये देखिए रिश्ता, ये देख लीजिए। प्लीज अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। What steps are you and your government willing to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech? पानी 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 अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। చెప్పురా. ఇట్లా వందలు చూపెడతా. ఇక ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు చెప్పు. పార్లమెంట్ మీదకి ఎవరు దాడి చేసిండు, వారి మీద ఏం చర్యలు తీసుకున్నాం? మేము చర్యలు తీసుకున్నాం, మేము వద్దంటున్నామా? ఆర్ వి స్టాపింగ్? మేము విచారణ చేయొద్దని అంటున్నామా? అట్లా నువ్వు ఏదన్నా తీసుకో. ఇక ప్రధానమంత్రి మీద, మన గాంధీ గారి మీద. అది ఢిల్లీ 1948 జనవరి 30 శుక్రవారం రోజులాగానే ఆ రోజు సో సొంతి చేయించుకున్న బ్రాహ్మణుడు మా జాతిపితను చంపేసి ముస్లిం చంపారని వీధుల స్వీట్లు పంచుకున్నారు మీరు. అట్లా ఎన్ని చూపెట్టాలి? ఇక చూడు, వీడు బీజేపీలో జాయిన్ అయ్యిండు, ఇది తీవ్రవాద సంస్థ చెందినవాడు. అట్లా వందలు చూపెడతాం. ఇగో వీడు బండి సంజయ్ గాంధీ, వాడే చేయించుకొని వాడే ఇట్లా ఇది చేస్తున్నారు. శ్రీరామనవమి పాదయాత్రకి మస్జిద్ ముందుకు పోతుంటే రాళ్ళు వేసి వీడే వేయించుకొని ముస్లిం వేసారని ప్రచారం చేసి కొట్లాడాలి హిందూ ముస్లిం. అట్లా ఎన్ని చూపెట్టాలరా? ఇగో చూడు. दोस्तों एक वीडियो बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी। मगर 5 साल और सही, बनेगी अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। मोदी सरकार 400 पार। इससे पहले कि ये वीडियो और अंधभक्तों तक पहुंच जाए, वो अपने अंधभक्त सर्कल व्हाट्सएप यूनिवर्सिटी में इसको शेयर करें। आप इसको पहले ही अंधभक्तों तक पहुंचा दीजिए, जिससे कि नफरत फैलने से पहले ही उनका झूठ जो है वो एक्सपोज हो जाए। दोस्तों एक वीडियो నఫరత్ అంటే విద్వేషం, राम मंदिर को విద్వేషాలు నింపడం. ఓకే, ఇప్పుడు ఆయన ఎవరు? ముస్లిం మనం ఏమనుకుంటాం? ఆ టోపీ చూసి ఆ కాటిక కళ్ళకి ఇది పెట్టుకొని ముస్లిం అనుకుంటాం. వాడు వీర ఏదో రేపటి రాఘవాని. సో వాడు హిందూ, ముస్లిం లెక్కేషం వేసుకొని ఇట్లా హిందువులను తిట్టి పొద్దుగాలు వేస్తే మతం చుట్టూ తిప్పాలి. వాడు నేను ఎన్ని ప్రజా సమస్యలు అడిగినా ఈ యొక్క పొద్దుగాలు వేస్తే ఇక ఇది వాడు హిందువులకు చేసింది ఏం లేదు, ముస్లింలకు చేసింది ఏం లేదు, అందరి దగ్గర దోసుకుంటుండే. కానీ మన దృష్టి వీని దోపిడి నుంచి మరల్చాలి. అంటే ప్రజా సమస్యల మీద ప్రజలు ఓట్లు వేయద్దు, మతం చుట్టూ తిప్పాలి ప్రతి దగ్గర. राम मंदिर को और मुख्य
मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी दी गई थी 2 आदमियों द्वारा, जिनका नाम था आलम अंसारी खान और जुबेर खान। जब यूपी एसटीएफ ने जांच करी तब जाकर के पता चला कि ये दोनों आदमी मुसलमान नहीं बल्कि हिंदू हैं, जिनके असली नाम है तहर सिंह और ओम प्रकाश मिश्रा। और इन सब के पीछे का जो मास्टरमाइंड है वो मेंबर है गौ सेवा परिषद का, जिसका नाम है देवेंद्र तिवारी। ऐसे लोग जो है लगातार मुस्लिमों को बदनाम करने की कोशिश తివారి ఎవడు? బ్రాహ్మణ్ पहली बार नहीं हुआ है, कई मौके पर देखा जा चुका है कि हिंदू अपने मंदिरों में खुद बीफ फेंकते पाए गए हैं। ये सिर्फ इसलिए करते हैं ताकि देश का माहौल खराब किया जा सके, हिंदू मुस्लिम किया जा सके। आखिर ये लोग ऐसा क्यों करते हैं? नीचे कमेंट करके बताइए कि हिंदू मुस्लिम करने से किसको। అట్లా ఎన్ని చూపెట్టాలి? मुसलमानों ध्यान देना, बाबरी मस्जिद की जगह बनी हुई मंदिर को बम से उड़ाने की धमकी देने वाले यही दोनों लड़के हैं। मोदी योगी को ईमेल करने वाले यही दोनों हैं, जो भारत में नफरत फैलाने की कोशिश करे। इतनी गंदी साजिश किए हम मुसलमानों को बदनाम करने के लिए मुसलमान के नाम से फेक ईमेल आईडी बनाकर मोदी योगी को धमकी दिए। लेकिन जब यूपी एसडीएफ ने जांच करी तो ये दोनों मुसलमान नहीं बल्कि हिंदू निकले, जिसका नाम आलम खान नहीं तहर सिंह है, जुबेर खान नहीं ओम प्रकाश मिश्रा है, और इनके पीछे का मास्टरमाइंड गौ रक्षक देवेंद्र तिवारी है, जो अपने भारत के लोगों में नफरत फैलाने की कोशिश करता है। मैं तमाम मुसलमानों से गुजारिश करता हूं कि इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें ताकि भारतीय सरकार అర్థమైందా? ఇట్లా వందలు చూపెడతా. ఇక అట్లా పెద్దవాళ్ళు ఈ యొక్క ఏది మొత్తం దేశంలో ఎక్కడెక్కడ బాంబులు జరిగినాయి, మొత్తం ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, మన కోర్టు డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. ఓకే, సో పొద్దుగా లేస్తే బ్రాహ్మణులు, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకు అధికారం కావాలి. పొద్దుగా ఇక లేపాలి. ఇక వాడు చెప్పిన ఏ వ్యవస్థ, వాడు చేసిన అన్ని డర్టీ ట్రిక్స్ పనిచేయలేదు, సోషల్ మీడియా, వాట్సాప్ ఈ చెత్త పనిచేయలేదు అనుకో, లాస్ట్కి బాంబు పెడతాడు. అంటే కరెక్ట్ గా ఇక ఈ యొక్క ఏది హిందువులకి భయం పుట్టాలి అన్నట్టు. ఏది కానీ ఇప్పుడు వాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది అంటే కాంగ్రెస్ మీద బ్లేమ్ చేస్తున్నావు. మరి బీజేపీ వచ్చినాక జరగవద్దు కదా? నువ్వు హిందువులకు రక్షణ లేదు కాబట్టి నేను వచ్చినాను, మరి నువ్వు వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఎప్పుడు ఎన్నికలైనా సరే మళ్ళీ ఎవడు చేస్తాడు? అలా ఒక్క ఆర్య బనియా చావడు, ఒక ఆర్య బ్రాహ్మణుడు చావడు, అందరు బీసీ ఎస్సీ ఎస్టీలేదు వస్తారు. సో అదొక సిస్టమేటిక్ గా నాటి నుంచి నేటి వరకు చేస్తున్నారు. మేము ఏ విచారణ అయినా నిష్పక్షపాతంగా విచారణ చేసి, అది ముస్లిం అయినా, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, వానికి రాజ్యాంగం ప్రకారం శిక్షలేయంగా మేము వద్దంటాడు. అరే బ్లామ్ బ్లాస్ట్లు, నువ్వు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక మరి బాంబు జరగొద్దు. వాడు కాంగ్రెస్ వాడు తుర్కోళ్ళ కోసం కదా, వాడి కాలంలో నువ్వే చేసినావు. కానీ వాడిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాడు అట్లీస్ట్ విచారణ చేసి కాకుండా చేసే ప్రయత్నం చేసిండు. నువ్వు అది కూడా చేస్తలేవు కదా, అంటే నువ్వే చేయిస్తున్నావు. అప్పుడు నువ్వే చేసినావు, ఇప్పుడు నువ్వే చేయిస్తున్నావు. అప్పుడు విచారణ జరిగి ఇప్పుడు జరుగుతలేవు అంతే. లేకపోతే చెప్పు, మోడీ మాకు రక్షణగా ఉంటే 200 కేజీలు ఆర్డీఎక్స్ పట్టుకుని ఎట్లా వస్తాడు వాడు దేశంలోకి? మొన్న పహల్గాంలో వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, మళ్ళీ ఏడిపోయిండు. మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ మీద కూడా విచారణ చేయండి. ఆడు ముస్లిం ఉన్నా క్రిస్టియన్ ఉన్నా శిక్షించండి. మేము వద్దంటున్నామా? సీసీ కెమెరాలు బయట పెట్టండి, వాడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, వానికి ఆయుధాలు ఓడి సప్లై చేసిండు, ఎవ్రీథింగ్ ప్రజల ముందు పెట్టండి. నువ్వు చెప్తున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఎన్ఐఏని దిల్సుఖ్నగర్ బాంబు దాడి జరిగినాక ఎన్ఐఏ స్థాపించింది ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సిబిఐని అవన్నిటి పెట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఎలక్షన్ కమిషన్, భారత రాజ్యాంగము, ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఆర్మీ బలోపేతం, యొక్క డిఆర్డిఓ అన్ని కాంగ్రెస్ వాడే కదా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అందరికి భూమి ఉండాలని భూమి పంచే కార్యక్రమాలు, ఎవ్రీథింగ్ ఆడే చేసిండు కదరా. నువ్వేం చేసినావు? ఒక్కటన్నా ఆమె భూమి పంచిపెట్టేది, బ్యాంకులని అందరికి పబ్లిక్ చేసి జాతీయం చేసింది యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు. నువ్వేం చేసినావు? పనికి రాని చట్టాలు. ఏది ట్రిపుల్ తలాక్, ఎవరికి పనికి వచ్చే చట్టం అది. ఆ యొక్క ఆర్టికల్ 370 ఎవరికి పనికి వచ్చేది? ఆడ అదాని భూమి కొనుక్కోవాలంటే ఆడ కొనుక్కునే హక్కు లేదు. ఆ యొక్క ఆర్టికల్ 370లో ఏ రద్దు చేసినావు? భూమి కొనుక్కునే హక్కుని తీసేసినావు, ఇది చేసినావు. ప్రతి చోట అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టినావు. మణిపూర్లో మంటలు పెట్టినావు ఇద్దరు గ్రూపుల మధ్యలో. ఎందుకోసం? భూమి, ఆ యొక్క గిరిజనుల దగ్గర ఉన్న భూమి గుంజుకోవాలని ప్రయత్నం. సో ఎంతసేపు దోపిడీకి చెందిన చట్టాలు తెచ్చినావు కానీ ప్రజల బతుకులు మార్చేటి ఒక్క చట్టం చెప్పు. నల్లధనం పోయిందా? ఎందుకు తెచ్చినావు యొక్క చట్టం? ప్రతిపక్షాల దగ్గర వాడు 5-10 రూపాయలు దోసుకున్నాయి, చెల్లకూడదని తెచ్చినావు నోట్ల రద్దు చట్టం. తెచ్చి ఏం చేసినావు? మొత్తం యొక్క నోట్ల యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సంకనాకిచ్చినావు. మొత్తం చిరు వ్యాపారస్తులను చంపేసి మొత్తం సంపద తీసుకొని అదాని పొక్కలో పెట్టినావు.
ఒక్కటి పనికొచ్చేది, ఒక చట్టం కానీ, ఒక తిండి పెట్టేది, ఒక మన బతుకులు మార్చేది ఒక్కటి, ఒక కట్టినవి కానీ ఒక కిలోమీటర్కి 18 కోట్లు 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు ఆ ఉత్తర భారతదేశంలో వేసినాయి. అవి కట్టినవి వాళ్ళకి ఒక కట్టే లోపలనే కూలిపోతున్నాయి. ఏం చేసినావు చెప్పు, ఆ డేటా ప్రజల ముందు పెట్టు. సో అది మిత్రులారా, ఇక వాడిది తిట్టుడు తప్ప ఏం లేదల్లా. అవుదుడు ఆ అల్బుర్గి అనేటోడు ఒక్కడే బూతులు తిడుతున్నాడు తప్ప ఒక్కటి నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. గాయకోటి లింగారావు ఆయన రిప్లై ప్లీజ్ ఇస్తున్నా బ్రదర్, చదువుతున్నా. సో హాయ్, నమస్తే బ్రదర్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. వాడు బూతులు తప్ప నేను అడిగిన వాడికి ఒక్కదానికి వానికి సమాధానం లేదు. ఇక మిగతా బూతులు ఈడొక్కడు బూతులు తిట్టడానికి వచ్చిండు అందభక్తుడు, కానీ మిగతా ఒక్కడు కూడా ఇది ఇంకా తర్వాత పెడతారు. తర్వాత అయిపోయాక కామెంట్లు పెడతారు పనికిరా. అంటే వాడికి కామెంట్ పెట్టే ధైర్యం కూడా లేదు, ఎందుకంటే వాని దగ్గర నిజం లేదు కాబట్టి. సో వేస్ట్ ముండ కొడుకులు. సరే, ఇక అది ఏమంటారు, మనం వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉందాం, కొట్లాడుతూనే ఉందాం, ప్రజలను చైతన్యం చేద్దాం. ఇక లాస్ట్కు రోడ్ల మీదకి వచ్చైనా కొట్లాడి అయినా వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ యొక్క ఎట్లయితే ఈ నేపాల్లో ఇంకా శ్రీలంకలో ఎట్లయితే అయినాయో అట్లాంటి ఉద్యమాలకి చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజలకు చెందేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. అది ఏమంటారు, ఈ యొక్క మార్పు రావాలంటే ఇది నిరంతర పోరాటం, ఓకే, తప్పదు. ఓకే, సో వీ కీప్ ఫైటింగ్. ధర్మో రక్షతి వాడు చెప్పిందే, ధర్మాన్ని మనం కాపాడుదాం, ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి సనాతనం పేరు మీద అధర్మం చేస్తున్న ఈ దుర్మార్గులని, ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులని బొంద పెడదాం.